Hello, good morning everyone. సో సెప్టెంబర్ 18th ఆఫ్ ద 2024 రోజు మనకు యూనియన్ క్యాబినెట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ కి అప్రూవల్ అని ఇవ్వడం జరిగింది. చాలా స్కీమ్స్ ఉన్నాయి, మోర్ దాన్ 12 స్కీమ్స్ కి అప్రూవల్ ఇచ్చారు కొత్త ప్రాజెక్టులకి. దాంట్లో ఇందులో స్పేస్ రిలేటెడ్ అండ్ బయోటెక్నాలజీ రిలేటెడ్, స్పేస్ రిలేటెడ్ 4 ఉన్నాయి, బయోటెక్నాలజీ ఒకటి 5 ఉన్నాయి. ఈ 5 స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అమరావతి ఏపీఎస్సీ వాళ్ళకి అమరావతి ఆన్లైన్ లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తగ్గించడం జరిగింది ఫీజు. సో 1500 నుంచి 1200 కి ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఎకనామిక్ సర్వే, ఇండియా ఎకనామిక్ సర్వే కూడా అవైలబిలిటీ ఉంది, ఎవరికైనా ఓన్లీ సర్వే కావాలంటే తీసుకోవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళు పాలపీట ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకునే దాంట్లో గ్రూప్ 2 కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అలాగే ఎవరికైనా ఇండియా ప్లస్ తెలంగాణ ఎకనామిక్ సర్వే కావాలన్నా ఆ 2 కోర్సెస్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి. సో ఆ కోర్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు, టెస్ట్ సిరీస్ కావాలన్నా తీసుకోవచ్చు. ఓకే, తెలంగాణ వాళ్ళకైతే పాలపీఠాన్ని ఫాలో అవ్వండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతిని ఫాలో అవ్వండి. సో ఓకే రైట్. సో దీంట్లో ఇవన్నీ కూడా ఏపీఎస్సీ వాళ్ళకైతే ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఫస్ట్ యూనిట్ లో వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి అప్డేట్స్ అన్నమాట, ఫస్ట్ యూనిట్ లో రావడం జరుగుతుంది. సో తెలంగాణ వాళ్ళకైతే యాజ్ యూజువల్ ఇవన్నీ కొన్ని కరెంట్ అఫైర్స్ లో యాడ్ అవుతాయి. బట్ ఏపీఎస్సీ వాళ్ళకి స్టాటిక్ సిలబస్ లో యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా స్టాటిక్ సిలబస్ లో అంటే ఇవి ఇప్పుడు కరెంట్, ఈ రోజు కరెంట్, కానీ ఒక 6 months తర్వాత ఏమైతే ఇవన్నీ స్టాటిక్ అయిపోతాయి. కాబట్టి సో మనకి స్టాటిక్ సిలబస్ లో యాడ్ అయిపోయి ఫస్ట్ యూనిట్ లో యాడ్ అయిపోతాయి. వేటికి గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చింది అని కనుక తీసుకుంటే మనకి ఒకటి భారతీయ అంతరిక్ష స్టేషన్, అంటే భారతీయ అంటే ఇండియా కదా. సో కాబట్టి ఇండియా స్పేస్ స్టేషన్ నిర్మించాలి. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి కదా. సో అట్లాగే ఇండియా ఏంటిది, మనం కూడా ఒక దేన్ని నిర్మించాలి, స్పేస్ స్టేషన్ నిర్మించాలి. స్పేస్ అంటే ఎంత, 100 kilometers ఫ్రమ్ ద వాట్ ఎర్త్ నుంచి 100 kilometers పైన మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలి. ఆ ఇల్లుని ఏమంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటుంటాము. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉంది, ఇప్పుడు మనం నిర్మించుకోవాలి. కాబట్టి అప్పుడు ఏమైంది, ఇండియా స్పేస్ స్టేషన్ అవుద్ది. ఓకేనా, మనం నిర్మించుకోవాలని చెప్పేసి ఇట్లా ఒకటి మన గాలిలో తేలియాడుతున్నటువంటి ఒక ఇల్లు నిర్మించుకోవాలి. దీంట్లో మనకి ఏముంటారు, సో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మనకి, సో వ్యోమనాట్స్, మన భాషలో చెప్పాలంటే వ్యోమనాట్స్ ఉంటారు, పోయి అక్కడికి వెళ్ళి మనకి సో ఏం రీసెర్చ్ చేయాలో రీసెర్చ్ చేస్తుంటారు. సో దీన్ని మన భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటారు. దీనికి ఒకటి అప్రూవల్ ఇచ్చారు. నెక్స్ట్ చంద్రయాన్ 4, చంద్రయాన్ 1, 2, 3 అయిపోయినాయి. చంద్రయాన్ 4 మిషన్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ అనేది. అట్లాగే నెక్స్ట్ తర్వాత ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ లో మనం మార్స్ మీదకి పంపించాం. మార్స్ తర్వాత నెక్స్ట్ మనం పంపించేది ఏంటిదంటే మనకి వీనస్ ని టార్గెట్ చేయడం జరిగింది. వీనస్ అనేది ఎందుకు అలా ఉంది మనకు తెలుసు. వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్స్, దాదాపు 96.5% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. హాటెస్ట్ ప్లాట్ అమంగ్ ద ఆల్ ది ప్లానెట్స్ లోపల హాటెస్ట్ ప్లానెట్ అది. ఓకే, ఓ మిస్ అమ్మ నా వీనస్ నువ్వేనమ్మా అనే సాంగ్ ఉంటుంది కదా. ఆ వీనస్ అని ఎందుకన్నారు, దట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ ఫీమేల్. సో ఫీమేల్, రోమన్ గాడ్ ఫీమేల్ అయినటువంటి వీనస్ పేరు పై పెట్టింది. వీనస్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద వాట్ బ్యూటీ అండ్ గ్లోరీ. సో అందుకోసం అమ్మాయిని వీనస్ ప్లానెట్ తో పోలుస్తారు. అవుట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ ఒక వీనస్ మాత్రమే ఫీమేల్ నేమ్ ఉంది. ఓకే, సో అందువల్ల వీనస్ ఆర్బిటార్ మిషన్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ మనకి ఇప్పుడు ఏముంది, LVM-3 ఉంది. ఓకే, లాంచ్ వెహికల్ మార్క్ 3 ఉంది. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 తర్వాత నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టాలనుకుంటున్నాం కదా, నెక్స్ట్ వీనస్ కి వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఎక్కువ మొత్తంలో లోడ్ తీసుకెళ్ళడానికి కానీ మనకి ఉపయోగపడే ఇంకా లాంచింగ్ వెహికల్స్ ఇప్పుడు PSLV ఉంది, GSLV ఉంది, SSLV ఉన్నాయి. ఓకే, కానీ ఇవి సరిపోవని ఇంకా ఎక్కువ మొత్తంలో వెయిట్ తీసుకెళ్లే ఇంకా కొత్త లాంచింగ్ వెహికల్స్ డెవలప్మెంట్ చేయాలి. అర్థమవుతుందా, GSLV, PSLV, SSLV, LVM మార్క్ 3. సో ఇవి కాకుండా ఇవి 8000 kg వరకు తీసుకెళ్లగలరు. ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వాటిని ట్రై చేయాలని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ మనకి సో లాంచింగ్ వెహికల్స్ ని జనరేట్ చేయాలి, అంటే మనం డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే వేరే ప్లానెట్స్ కి మనం రీసెర్చ్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ స్టేషన్ నిర్మించబోతున్నాం. కాబట్టి మనకి ఎక్కువ లోడుని తీసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ కావాలి. దానికోసం నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ తోటి వాటికి కూడా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలానే నెక్స్ట్ బయో రైడ్ అనేది ఇది బయోటెక్నాలజీకి సంబంధించిన స్కీమ్ అనమాట. బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీని డెవలప్మెంట్ చేయడానికి కోసము, బయోటెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడానికి కోసము బయో రైడ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో పాత 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొత్తది ఒకటి కలిపి మొత్తం 3 మెర్జ్ చేసి దానికి బయో రైడ్ అని పేరు పెట్టాడు. సో దీంట్లో పాతవి 2 ఉన్నాయి, ఆల్రెడీ కొత్తది ఒకటి, మొత్తం 3 ప్రోగ్రామ్ ని మిక్స్ చేశారు. 3 ప్రోగ్రామ్ మిక్స్ చేసి దాని పేరు బయో రైడ్ అని పెట్టారనమాట మనకి. ఓకే, ఇవన్నీ కూడా రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇవన్నీ మన స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. ఇవి కాకుండా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంకా చాలా రిలేటెడ్ ఉన్నాయి. మీడియా, అవి చాలా క్యాబినెట్ అప్రూవ్ మోర్ దాన్ 12 స్కీమ్స్ కి మనకు అప్రూవల్ ఇచ్చింది. 1 by 1 మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో ఇవి ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, అన్ని ఒకటి దాంట్లో చెప్పడానికి సాధ్యం కాదు. ఓకే రైట్, ఫస్ట్ వన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్తున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఆల్రెడీ ఉంది, సునీతా విలియమ్స్ చిక్కుకుంది, అదంతా మీరు న్యూస్ లో చూచుంటారు. అలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అలాంటి మనం కూడా భారతదేశం
భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డెవలప్మెంట్ చేయాలి, అంటే అక్కడ నిర్మించాలి ఇంటర్నేషనల్ స్టేషన్. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే ఊరికి అంటే మాటలా కాదు కదా, అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళడము రావడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఈ వెళ్ళడం రావడానికి ఏం కావాలి? లాంచ్ వెహికల్స్ కావాలి. ఎవరు వెళ్ళాలి? మనుషులు వెళ్ళాలి. మనుషులు వెళ్ళి రావాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో దయ్యాలు భూతాలు అయితే ఉన్నాయి కదా, మా పోయేటోళ్ళు ఎవరు? మనుషులే కదా, మనుషులే పోవాలి, మనుషులే రావాలా కదా. సో అందువల్ల ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, అసలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం నిర్మించాలి అంటే దీనికి ఫస్ట్ మనం ఏంటిది, మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి గగనయాన్ మిషన్ సక్సెస్ అవ్వాలి. గగనయాన్ మిషన్ కనుక సక్సెస్ అయితే అప్పుడు గగనయాన్ మిషన్ అంటే ఏంటిది, మన యొక్క గగనయాన్ మిషన్ ఏంటిది, మన మనుషుల్ని పంపిస్తున్నామా లేదా. సో ఇప్పుడు ఇండియా యొక్క గగనయాన్ మిషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2018లో అప్రూవల్ ఇచ్చింది. ఏది? గగనయాన్ మిషన్. సో గగనయాన్ మిషన్ లో ఏంటిది, మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ఏం చేయాలి, మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి మన మనుషుల్ని పంపించాలి. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి మనుషుల్ని పంపించాలి, అవునా. సో దాన్ని మనం ఏమంటున్నాం, గగనయాన్ మిషన్ అని చెప్తున్నాం. గగన్ అంటే ఆ స్పేసే కదా, స్పేస్ అంటే 100 కిలోమీటర్స్ పైన ఉంటే మనం స్పేస్ అంటాం జనరల్. మన లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి సో మనుషుల్ని పంపించాలి, రైట్. దాన్ని గగనయాన్ మిషన్ అంటున్నాం. ఈ గగనయాన్ మిషన్ అనేది సక్సెస్ అయితే అప్పుడు యూ కెన్ ట్రై ఫర్ ద మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కోసం మనం ట్రై చేయొచ్చు, ఇండియా స్పేస్ స్టేషన్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనుషుల్ని తీసుకెళ్లే ప్రోగ్రామ్ లోనే మనం ఉన్నాం. ఇంకా స్పేస్ స్టేషన్ ఎప్పుడు కడతాం అనేది పాయింట్, అర్థమైందా. అందుకని ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గగనయాన్ మిషన్ అని చెప్పారు. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గగనయాన్ మిషన్. గగనయాన్ మిషన్ ఒకప్పుడు 11,000 కోట్లతోటి అప్రూవల్ చేస్తే ఇప్పుడు గగనయాన్ మిషన్ యొక్క ఫండింగ్ ని 20,000 కోట్లకు పెంచి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు గగనయాన్ మిషన్ ని సక్సెస్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్తుంది. ఎక్స్టెన్షన్ ఏంటిది, గగనయాన్ మిషన్ తర్వాత మనకు మనుషుల్ని ఎట్లా తీసుకెళ్తామో అవన్నీ తెలుస్తాయి కదా, మనుషులు తీసుకెళ్లేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అయినాయి ఏమేమైనా అవన్నీ తెలుస్తాయి కదా. గగనయాన్ మిషన్ ని సక్సెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్దర్ గా ఆ మిషన్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ద్వారా మనం నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని నిర్మించడానికి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి అని చెప్పింది గవర్నమెంట్ అనేది. ఇది గగనయాన్ మిషన్ సక్సెస్ అయిన తర్వాత. గగనయాన్ ఎప్పటికీ 2026 వరకు మనం పంపించడానికి ప్లాన్ చేస్తున్నాం. సో గగనయాన్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని నిర్మించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని మనం నిర్మించాలి అంటే ఫస్ట్ దీనిని మనం ఏదైతే అనుకున్నామో దీన్ని నిర్మించాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మనుషుల్ని తీసుకెళ్లే లాంచ్ వెహికల్స్ కావాలా, అండ్ ఇక్కడ ఎట్లాంటి అట్మాస్ఫియర్స్ ఉంటాయి వాటిని స్టడీ చేయాలా, అండ్ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. అందువలన దానికి ముందు గగనయాన్ మిషన్ ని సక్సెస్ చేయండి, దాన్ని ఎక్స్టెండ్ చేయండి. దాని ఎక్స్టెన్షన్ ఏంటిది, ఈ అంతరిక్ష స్టేషన్ ని నిర్మించండి అని చెప్పి క్యాబినెట్ అనేది అప్రూవ్ తెలపడం జరిగింది. ఓకేనా. చూడు గగనయాన్ మిషన్ అనేది 2018లో మనకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇన్ ద లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి మనుషుల్ని పంపించాలని గగనయాన్ మిషన్ ని మనం ట్రై చేస్తున్నాం. అప్పుడు అంటే ఇనీషియల్ గా 2018లో గగనయాన్ మిషన్ కోసం మనకి 1100 కోట్లు అప్రూవల్ తెలిపారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాం మనం, అది కాదు మనకి గగనయాన్ మిషన్ ఎక్స్టెండ్ చేయండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ప్రతిసారి ఇంటర్నేషనల్ వస్తుంది, ఇండియా స్పేస్ స్టేషన్ కూడా నిర్మించండి అని. సో దాని ఫండింగ్ అనేది 20,000 కోట్లకు పెంచడం జరిగింది అనమాట. సో 11170 crores నుంచి మన ఫండింగ్ అనేది 20,123 crores కి మనకి ఫండింగ్ పెంచింది. ఎందుకంటే మన మనుషుల్ని ఎట్లా ఏం చేయాలనేది మనం తెలుసుకొని దాని తర్వాత ఏం చేయాలి, మనం పైకి ఇంకా తీసుకెళ్ళాలి. సో కాబట్టి రివైజ్ ద స్కోప్ అండ్ ఫండింగ్ ఆఫ్ ద గగనయాన్ ప్రోగ్రామ్. సో గగనయాన్ ప్రోగ్రామ్ ఏం చేయాలి, సో రివైజ్ చేయాలి, ఫండింగ్ చేయాలి. సో ఇన్క్లూడ్ ద న్యూ డెవలప్మెంట్ ఆఫ్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్ అండ్ ప్రీకర్సర్ మిషన్స్ అండ్ ద అడిషనల్ రిక్వైర్మెంట్ టు మీట్ ద ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ప్రీకర్సర్ మిషన్స్ అంటే ఏంటిది, ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ముందు చేపట్టాల్సిన చర్యలు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ముందు చేపట్టాల్సింది ఏంటిది, గగనయాన్. సో గగనయాన్ ద్వారా మన మనుషుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్నిట్లను తెలుసుకొని నెక్స్ట్ అదేం చేస్తాం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ని మనం కట్టబోతున్నాము. దీనికి కావాల్సిన అన్నిట్లను కూడా మీరు చేకూర్చుకోండి అని చెప్పింది గవర్నమెంట్ అనేది. ఓకేనా. భారతీయ అంతరిక్ష స్టేషన్ దానికోసం ఒక టైం లైన్ ఇచ్చింది. సో దిస్ టైం లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది ఏమేమి చేయాలనుకుంటుంది అనేది ఇట్స్ వెరీ 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 క్రూషియల్ ఫర్ ఎగ్జామ్. ఏం చేయాలనుకుంటే చూడండి, ఫస్ట్ గగనయాన్ మిషన్ 2018లో అప్రూవల్ ఇచ్చారు. 2018 నుంచి మనం గగనయాన్ మీద వర్క్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ కానీ, దానికి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి మన 4 ఒమోనాట్స్ కి మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రష్యా వాళ్ళతో టైఅప్ అయిపోయి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తున్నాం. అదంతా మీ అందరికీ తెలుసు, వాళ్ళని అడగదు గగనయాన్ అంటే ఏందని. ఓకే, మనం అంతా దానికి 2018 నుంచి మొదలు పెట్టాం ఆ కార్ఖానా అంతా. ఓకే, 2018 నుంచి మనం గగనయాన్ మీద వర్క్ చేస్తుంది ఇస్రో అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో ఓకే గగనయాన్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఫర్దర్ గా ఇప్పుడు ఎక్స్టెన్షన్ చూడండి. సో 4 మిషన్స్ అండర్ ద గగనయాన్ ప్రోగ్రామ్ విల్ బి కంప్లీటెడ్ బై ద 2026. 2018 నుంచి గగనయాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. 2026 నాటికి కనీసము సో గగనయాన్ మిషన్ కి సంబంధించినటువంటి కనీసం ఎంత 4 మిషన్స్ 4 మిషన్స్ అన్న కంప్లీట్ అవ్వాలి.
ఆ మిషన్స్ ఏముంటాయి అనేది మనకు తెలియదు, అంటే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళు మిషన్స్ చేపడతారు. బట్ ఎనీవే మనుషుల్ని స్పేస్ లోకి పంపించడానికి కావాల్సిన మిషన్స్ అవి. సో కాబట్టి అలాంటివి 4 మిషన్స్ ని 4 ఎక్స్పెరిమెంట్లనే మీరు 2026 వరకు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇంకొక 4 మిషన్స్ ని అండ్ ఫైనల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కట్టడానికి కోసం మీరు ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అండ్ సో డిసెంబర్ 2028 నాటికి మనకి ఇండియాలో ఏముండాలి, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది సో నిర్మాణం అనేది స్టార్ట్ అవ్వాలి. అలా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది వర్కింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఏ ఇయర్ నాటికి 2035 నాటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇండియా స్పేస్ స్టేషన్ అనేది నడవాలి అనమాట. అంటే ఆపరేషన్ అని చెప్తున్నాం. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే దానికి చాలా ఎక్స్పెరిమెంట్లు చేయాలి కదా. ఆ ఎక్స్పెరిమెంట్లలో 4 ఎక్స్పెరిమెంట్లు 2026 బిఫోర్ కంప్లీట్ చేయాలి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గగనయాన్ మిషన్. అండ్ మిగిలిన 4 ఎక్స్పెరిమెంట్లు అనేది 2026 నుంచి 2028 మధ్యలో కంప్లీట్ చేయాలి. ఇంకా 4 ఎక్స్పెరిమెంట్లు. అండ్ సో భారత్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడు డిసెంబర్ 2028 నుంచి స్టార్ట్ చేయాలి. ఆ టైంకి దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ ఫైనల్ గా 2035 నాటికి అది మనకి అందుబాటులోకి రావాలి. అంటే దాన్ని వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఇది భారతీయ సో అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఇండియా స్పేస్ స్టేషన్ ఉందో అది 2035 నుంచి ఏమవ్వాలి, సో వర్కింగ్ అవ్వాలి. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు అన్ని చేసుకోవాలి. ఆల్రెడీ 4 ఎక్స్పెరిమెంట్లు గగనయాన్ కింద అండ్ మిగిలిన ఎక్స్పెరిమెంట్లు అనేది మిగిలిన ఒక 4 ఎక్స్పెరిమెంట్లు టోటల్ ఎన్ని ఒక 8 ఎక్స్పెరిమెంట్లు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. 4 గగనయాన్ ప్రాజెక్ట్ కింద 2026 కి అండ్ నెక్స్ట్ మిగిలిన 4 ప్రాజెక్టులన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గగనయాన్ కి ఎక్స్టెన్షన్ కింద మళ్ళీ ఒక 4 మిషన్స్ లాంచ్ చేసి సో ఈ భారత్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ కూడా లాంచ్ చేయాలి. లాంచ్ చేసి అదంతా కూడా దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది 2035 నుంచి వర్కింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది, సో ఇండియా క్రూడ్ లూనార్ మిషన్. లూనార్ అంటే ఏంటి, చంద్రుడు కదా, చందమామ కదా, చందమామ రావే జాబిల్ రావే. సో చందమామ పైకి మనం ఇప్పటిదాకా ఏం పంపించాం, చంద్రయాన్ 1, 2, చంద్రయాన్ 3 పంపించాక అందులో మనుషులు లేరు. అలా మనుషులు ఉన్నారా, లేదు. అవి జస్ట్ ఆర్బిటార్స్, ల్యాండర్స్, రోవర్సే పంపించా కానీ మనుషుల్ని పంపించలేదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది, చంద్రుడి పైన కూడా మనుషుల్ని పంపించాలనుకుంటుంది. చంద్రుడి పైకి కూడా మనుషుల్ని పంపించాలనుకుంటుంది. చంద్రుడి పైకి మనుషుల్ని పంపించాలనుకొని అంటుంది. సో అందువల్ల ఇక్కడ చూడండి, ఇండియా ఏమన్నాడు ఇక్కడ, క్రూడ్ అని చెప్తుంది, అంటే మనుషులు. సో చంద్రుడి పైన కూడా మనుషుల్ని పంపించే మిషన్ ని తర్వాత లాంచ్ చేయాలి. ఎప్పటికీ బై 2040 నాటికి సో ఇండియా క్రూడ్ లూనార్ మిషన్ ని కూడా లాంచ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పంగా పెట్టుకుంది. సో కాబట్టి ఈ టైం లైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ టైం లైన్స్ అనేది చిందరవందరగా ఇచ్చారు పిఐబి డాక్యుమెంట్ లో. సో మీకు అందుకని క్లియర్ గా తీసుకురావడం జరిగింది. గగనయాన్ మిషన్ కింద ఆల్రెడీ ఇక్కడ 4 ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేయాలి. మిగిలిన ఎక్స్పెరిమెంట్లు అన్ని 4 ఎక్స్పెరిమెంట్లు ప్లస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇక్కడికి కంప్లీట్ చేయాలి. అండ్ ఇది వర్కింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ చంద్రుడి పైన కూడా మనుషుల్ని పంపించే ప్లాన్ లో ఉన్నాం మనం ఇప్పటికి 2040 నాటికి అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా. సో మరి ఇక్కడ చేసే 4 ఎక్స్పెరిమెంట్లు, ఇక్కడ చేసే 4 ఎక్స్పెరిమెంట్లు అనేది ప్రీకర్సర్ ఎక్స్పెరిమెంట్స్. అంటే మనం దానికి ముందుగా దేనికి, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కట్టకన్నా ముందుగా ఏమంటాం, ప్రీకర్సర్ మిషన్స్ అంటున్నాం. మనకు అవసరమైన మిషన్స్. ఒక ఇల్లు కట్టాలంటే నువ్వు ఎన్నో ప్లాన్లు గీస్తావు, అవునా కాదు? మరి అట్లాంటిది అంతరిక్షంలో ఇట్లాంటి పెద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే దీనికి ఎంత కథా కర్కాన్ ఉంటుంది, అవునా కదా? సో ఆ మిషన్స్ అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. నెక్స్ట్ వన్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే, సో మన మైక్రో గ్రావిటీ బేస్డ్లలో ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. మనకి ఇన్నోవేషన్స్, దట్ ఈస్ ద టెక్నాలజీ అనే మంచి టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో దేంట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లోపల, స్పేస్ టెక్నాలజీ ఫీల్డ్ లోపల డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎకానమీ అనేది అంటే స్పేస్ సెక్టార్ లోపల ఎకానమీ అనేది గ్రోత్ రేట్ బాగా ఉంటుంది. అలాగే యూత్ ఆఫ్ ద కంట్రీ కూడా మనకి ఇంట్రెస్ట్ చూపొచ్చు ఏంటిది, కొత్తగా స్పేస్ ప్రోగ్రామ్లలో జాయిన్ అవ్వడానికి కోసం. మేజర్గా ఇవన్నీ కూడా ఎకనామిక్ బెనిఫిట్. బట్ లీచర్ ఇది మైక్రో గ్రావిటీ బేస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. మైక్రో గ్రావిటీ అంటే స్పేస్ లో గ్రావిటీ ఉండదు కదా. సో కాబట్టి అందువల్ల ఆ మైక్రో గ్రావిటీలో సో మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తే అది మనకి ఏవైనా సైంటిఫిక్ రీసెర్చ్ లో ఉపయోగపడడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. అట్లాగే ఎకానమీ అనేది స్పేస్ సెక్టర్ లో పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అట్లాగే యూత్ అనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపొచ్చు. యూత్ ని కూడా ఎంకరేజ్ అవుతారు. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. మనం కూడా స్పేస్ లో పోవాలి, నేను అనుకుంటా. సో మహానటి పాటలాగా. ఓకే, రైట్ క్లియర్ కదా. ఇది నెక్స్ట్ నెంబర్ 2, చంద్రయాన్ 4 మిషన్. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఈ 3 మిషన్స్ ఉన్నాయి. కానీ చంద్రయాన్ 4 అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, చంద్రయాన్ 3 3 ఉన్నాయి.
ఇప్పుడు దాంట్లో తీసుకున్నాం అనుకో, ఇప్పుడు చంద్రయాన్ 1 సరే ఫస్ట్ డేట్ ఆఫ్ లాంచ్ చూసిన తర్వాత విల్ గో బ్యాక్ టు దట్. సో చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 ఓకేనా. ఇది PSLV XL లాంచ్ వెహికల్ లాంచ్ చేసాం. ఇది లాంచ్ వెహికల్ మార్క్ 3 లాంచ్ వెహికల్. సో మార్క్ 1 ఇది లాంచ్ వెహికల్ మనకి మార్క్ 4 ద్వారా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ వెహికల్ సో మార్క్ 3 M1 అండ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 M4 ద్వారా లాంచ్ చేసాం. ఓకే, ఇప్పుడు డేట్ ఆఫ్ లాంచ్ ఇది 2008, ఇది 2019, ఇది 2023 లో లాంచ్ చేసాం. అండ్ ఫైనల్ గా ఇది సో ల్యాండింగ్ ఇది సో 2008 అండ్ ఇది 28 అక్టోబర్ 2019, ఇది 6 సెప్టెంబర్ రోజు ఏమైంది కనెక్షన్ కోల్పోయింది మనకి. సో అండ్ నెక్స్ట్ ఇది 23 ఆగస్ట్ రోజు మనకి ల్యాండ్ అయింది సౌత్ పోల్ పైన. మీ అందరికి తెలిసి ఇవన్నీ డేట్స్ అని జస్ట్ మీకు రీక్యాప్ కోసం చెప్తున్నా అంతే ఇవి ఓకేనా. ఆల్రెడీ అన్నింటి గురించి మీరు చదివి ఉంటారు ఆల్రెడీ డీటెయిల్ గా, మరి రీక్యాప్ ఇది జస్ట్ చంద్రయాన్ 1 2008 అండ్ చంద్రయాన్ 2 2019 అండ్ చంద్రయాన్ 3 2023 లాంచ్ చేసాం మనం, అవి రీచ్ చేసాం. కానీ ఇవన్నీ కూడా ఏంటి, మనుషులు ఉన్నారా లేరు. రెండోది ఈ మిషన్స్ అన్ని ఇండియాకి వస్తాయా లేవు. అంటే మిషన్స్ ఇండియాకి వస్తాయంటే సార్ నేను చెప్పింది అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండి అని నీ మనసులో అనిపిస్తుంది కదా. నీ మనసులో భావాన్ని ఇప్పుడు చెప్తా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు ఇది మనము ఎర్త్ అనా, ఈ మూన్ ఉంది, మూన్ ఇక్కడ ఉంది కదా, చందమామ రావే జాబిల్లి రావే అని. సో అబద్ధం చెప్పి అమ్మ చిన్నప్పుడు అన్నం తినిపించింది కానీ సో రైట్. సో అబద్ధాలతో పెట్టి ప్రపంచం స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇలా ఉంది, మూన్ అనేది చుట్టూ తిరుగుతూ ఉంది. రైట్, డన్, బాగుంది ఇంతవరకు. కానీ ఇప్పుడు మనం పంపించిన సో ఈ చంద్రయాన్ 1 కానీ, నెక్స్ట్ తీసుకున్న చంద్రయాన్ 2 కానీ, అండ్ నెక్స్ట్ ఏంటి చంద్రయాన్ 3 కానీ, ఈ మూడు ఏవైతున్నాయో ఈ మూడు కూడా ఇక్కడికి పోయి ఎక్కడికి మూన్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి శాంపుల్ని తీసుకొని మళ్ళీ భూమికి రిటర్న్ రాలేవు. ఆ మిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్ అది కాదు. ఆ మిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, ఇక్కడ పోవడం, దీని చుట్టూ మూన్ పైన ల్యాండ్ అవ్వడం, అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఆ డాటాను ఏం చేస్తాం మనం, ఇన్ఫర్మేషన్ భూమికి చేరవేసాయి తప్ప అవి రాలేవు, తిరిగి రాలేవు. అవి అక్కడనే ఉండిపోయినాయి. ల్యాండర్ కానీ, రోవర్ కానీ, లేదంటే చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 1 లో అయితే ఆర్బిటారే ఉంది, జస్ట్ ఇట్లా తిరుగుతూ ఉంటది. సో ఆ ఫోటోలు పంపిస్తూ ఉంటది, అక్కడ తిరుగుతుంది, ఫోటోలు పంపిస్తుంది. చంద్రయాన్ 2 కానీ చంద్రయాన్ 3 లో ఏమున్నాయి, ల్యాండర్ రోవర్స్ ఉన్నాయి. అవి ఇక్కడ భూమి పైన ల్యాండ్ అయిపోయి అక్కడ నుంచి ఫోటోలు, ఇమేజెస్, అక్కడ వేసిన ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ పంపిస్తాయి, కానీ అవి తిరిగి రావు. ఓకే, కానీ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్న మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, మనం ఏదైనా ఒక స్పేస్ వెహికల్ ని పంపించినప్పుడు అది చంద్రమండలం మీద దిగి, చంద్రుని మీద దిగి, అక్కడ ఉన్న రాళ్ళు రప్పల్ని కలెక్ట్ చేసుకుని తిరిగి భూమి మీదకి రావాలి, తిరిగి వస్తుంది అనమాట. అది అక్కడనే ఎక్స్పెరిమెంట్లు చేయదు. ఇప్పటిదాకా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 చేసిన ఏంటంటే అక్కడనే ఉండి అక్కడనే ఎక్స్పెరిమెంట్లు చేస్తాయి, తిరిగి భూమి మీదకి రావాలి. పంపించడం అంటే అట్టేగా గోవింద, ఎక్స్పెరిమెంట్లు చేస్తాయి, వాటి లైఫ్ ఉన్న అన్ని రోజులు ఉంటాయి, తర్వాత అవి అక్కడనే డిస్మాంటిల్ అయిపోతాయి, లేదంటే మనమే డిస్మాంటిల్ చేస్తాం కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఈ మిషన్ అట్లా కాదు. ఈ మిషన్ ఏంటిదంటే పోవాలి, తిరిగి రావాలి, చంద్రుడి పైకి పోవాలి, చంద్రుడి పైన కాలు మోపాలి, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు, మట్టి, మశారం, బొంబు అంతా తీసుకొని మళ్ళీ భూమికి రావాలి, తిరిగి రావాలన్నమాట. అర్థమవుతుందా? వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటిది అంటే అది. అవన్నీ కూడా నార్మల్ ఎక్స్పెరిమెంట్లు, అవి అక్కడనే ఉంటాయి. ఇప్పుడు చంద్రయాన్ లో ఉన్నటువంటి ప్రజ్ఞానం రోవర్ కానీ, విక్రమ్ ల్యాండర్ కానీ, అవి ల్యాండ్ అయిపోయినాయి, రోవర్ అక్కడనే ఉంటుంది. రావా వస్తాయా, మళ్ళీ వస్తున్నాయా భూమికి, రా అంటే వస్తున్నాయి, రావు. కానీ ఈ మిషన్ అలా కాదు, పోయి తీసుకొని వస్తాయి మళ్ళీ. అర్థమైందా? దానికి మిగతా 3 మిషన్లకి ఈ మిషన్లకు తేడా ఏంటిదంటే ఇదే. మిగతా 3 మిషన్లు వన్ వే పోతాయి, అవి అక్కడనే. కానీ ఇది అట్లా కాదు, పోయి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. ఏది చంద్రయాన్ 4 మిషన్. సో అది దీని యొక్క ప్రత్యేకత. సో కాబట్టి చంద్రయాన్ 4 యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. సో మనకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, Chandrayaan 4 mission will achieve the foundational technologies capability eventually by India landing on the moon. So planned by the 2040 నాటికి చూడండి, క్రూడ్ మిషన్ అన్న చూడండి, అండ్ రిటర్న్స్ ద సేఫ్లీ బ్యాక్ టు ద ఎర్త్. ఏవి సో అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి మళ్ళీ తిరిగి ఏం చేయాలా, మళ్ళీ భూమి మీదకి తిరిగి రావాలి. మేజర్ టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఫర్ డాకింగ్ అండ్ అన్డాకింగ్ అండ్ ల్యాండింగ్ ఆన్ ద సేఫ్ అండ్ రిటర్న్ టు ద సేఫ్. అక్కడ సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి, మళ్ళీ సేఫ్ గా ఎక్కడికి, ఎర్త్కి రిటర్న్ అవ్వాలి. ఎక్కడ నుంచి, అక్కడ ఉన్నటువంటి లూనార్ శాంపుల్స్ అన్నిట్లను కలెక్షన్ చేసుకొని అవన్నిట్లను తీసుకొని మళ్ళీ భూమి మీదకి చెంగ ఎగురుకుంటూ రావాలి. అర్థమైనా? సో అది దాని యొక్క ప్రత్యేకత. మిగతా అన్నిట్లకి ఇది లేదు, ఈ క్యాపబిలిటీ లేదు. ఏది మిగతా 3 అన్ని అక్కడ పంపించారు, కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, రిటర్న్ సేఫ్లీ బ్యాక్ టు ద ఎర్త్. మిగతా వాటికి దీనికి తేడా ఇది. ఇది భూమి మీదకి తిరిగి తీసుకొని రావాలి. మిగతా 3 పంపించిన మిషన్లు తిరిగి రావు, అవి అన్నీ ఉంటాయి, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెండ్ చేస్తాయి. ఇది అట్లా కాదు, దాని అంతటా అదే పోయి ల్యాండ్ అయ్యి శాంపుల్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మన ఇస్రోకి ఇస్తుంది అనమాట శాంపుల్స్. ఓకే నెక్స్ట్, ద మిషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ విత్ ఇన్ ద 36 months ఆఫ్ ద అప్రూవల్ అండ్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ అకాడమీస్. ఈ మిషన్ అనేది దాదాపు 36 నెలల్లో కంప్లీట్ కావాలనుకుంటున్నారు. ఈ మిషన్ అనేది అప్రూవల్ చేసిన తర్వాత 36 నెలల్లో ఈ మిషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. ఓకేనా?
ఎప్పుడు స్టార్ట్ చేస్తానని ఇస్రో చేతుల్లో ఉంటుంది మనకి. సో చంద్రయాన్ 4 దాదాపు 21 దీనికి 2,100 కోట్లు అనేది దీనికి కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి స్పెషల్ గా 2 లాంచ్ వెహికల్స్ ని తయారు చేయమని కూడా చెప్పింది. 2 లాంచ్ వెహికల్స్, దట్ ఈస్ సో 2 స్పెషలైజ్డ్ లాంచ్ వెహికల్స్ ని కూడా తయారు చేసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా చేపట్టాలి అని చెప్పేసి దీనికి 2,100 కోట్లను కూడా సో మనకు చెప్పడం జరిగింది. సో ఇదంతా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు 2040లో మనం ఏం చేస్తాం, మనుషుల్ని పంపిస్తాం 2040లో. ఎందుకంటే ఇది పోయింది కదా, పోయి అక్కడ ల్యాండ్ అయ్యి శాంపుల్ ని తీసుకొని వచ్చింది అంటే దాని ద్వారా ఏమైంది, మనకు ఒక రిజల్ట్ అనేది తెలిసింది మనకి. సో ఎట్లుంటది మూను ఏంది కథ అని. నెక్స్ట్ ఏంటిది, మనుషుల్ని తీసుకెళ్ళగానే మనుషులు కూడా ఏమవుతారు, అక్కడ ల్యాండ్ అవుతారు, తిరిగి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మనుషుల్ని పంపించడానికి ఎప్పుడు 2040కి మనం ట్రై చేస్తున్నాం. మ్యాన్డ్ క్రూడ్ లూనార్ మిషన్, లేదంటే ఇండియా క్రూడ్ లూనార్ మిషన్ అని చెప్తున్నాం. ఎప్పటికది 2049 నాటికి కదా, సో సారీ 49 కాదు 40 నాటికి ఇండియా సో క్రూడ్ సో ఏంటిది మ్యాన్డ్ మిషన్, సార్ మ్యాన్డ్ అంటే మళ్ళీ లూనార్ మిషన్. సో లూనార్ మిషన్, సో ఈ లూనార్ మిషన్ ని ఏ ఇయర్ నాటికి ప్లాన్ చేస్తున్నాం, 2040 నాటికి కదా మనం ప్లాన్ చేస్తుంది. కానీ దీనికన్నా ముందు ఇది సక్సెస్ అవ్వాలి. ఇది సక్సెస్ అవ్వాలి అంటే దీనికన్నా ముందు ఇది సక్సెస్ అవ్వాలి. ఏది, చంద్రయాన్ 4 అనేది సక్సెస్ అవ్వాలి. చంద్రయాన్ 4 సక్సెస్ అయితే అప్పుడు మనము మనుషుల్ని పంపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనుషుల్ని పంపిస్తాం, మనం ఎట్లా తీసుకొస్తావు, అర్థమైందా? మనుషుల్ని పంపించడం కానీ మళ్ళీ రిటర్న్ రావాలి కదా, అనే పంపిస్తావా ఏంది వాళ్ళని పాపం. సో అందువల్ల ఫస్ట్ చంద్రయాన్ 4 మిషన్ సక్సెస్ అవ్వాలి. చంద్రయాన్ 4 మిషన్ ఏంటిది, పోయి శాంపుల్ని తీసుకొని రావాలి. మనకి ఎలా వెళ్ళడము ఎలా రావడం అనేది తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనుషుల్ని కూడా అదే మిషన్ ద్వారా పంపిస్తాం, మళ్ళీ తీసుకొస్తాం. అంటే దీంట్లో 2 మిషన్స్ ఇన్వాల్వ్ అయింది. మనం మనుషుల్ని చంద్రుడి పైకి పంపించాలి అంటే ఫస్ట్ చంద్రయాన్ 4 మిషన్ అనేది సక్సెస్ అవ్వాలి. అందుకోసం గవర్నమెంట్ అనేది 2,100 కోట్లతోటి 2 లాంచ్ వెహికల్స్ కూడా తయారు చేయమని చెప్పింది. 2 లాంచ్ వెహికల్స్ తయారు చేయండి. సో దాని ద్వారా సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతా సక్సెస్ చేయండి. అప్పుడు దెన్ వి గో ఫర్ ద క్రూడ్ మిషన్. లేకపోతే క్రూడ్ మిషన్ డైరెక్ట్ గా పంపించలేము కదా, చంద్రయాన్కి ఎట్లా పంపిస్తాం, మనుషుల్ని మళ్ళీ మనుషుల్ని పంపించైతే పంపించడానికి ఈరోజు టెక్నాలజీ ఉంది, తిరిగి రావడానికి లేదే, అర్థమైందా? సో అందువల్ల చంద్రయాన్ 4 సక్సెస్ అయితేనే మనము నెక్స్ట్ మనుషుల్ని కూడా పంపించడం సక్సెస్ అవుతుంది. సో మనుషుల్ని పంపించాలా పంపించకూడదని చంద్రయాన్ 4 పైన మనకు ఆధారపడి ఉంది కంప్లీట్ గా. ఎందుకంటే చంద్రయాన్ 4 రిటర్న్ బ్యాక్ శాంపుల్స్ రిటర్న్ బ్యాక్ చేయాలి ఎర్త్కి, అదే వస్తుంది తిరిగి. సో కాబట్టి మనుషులు కూడా వెళ్ళిన ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, 1 రోజు 2 రోజులు ఉంటారట, మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారు. దేని ద్వారా, అదే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. సో అదే అనమాట ఎక్స్పెరిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. ఓకేనా? సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చంద్రయాన్ 3కిను దీనికి మిగతా వాటికి ఉన్నటువంటి తేడా ఇది అనమాట. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారని మనకు తెలియదు. సో కాబట్టి 36 నెలల ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలన్నది అది ఇస్రో అనౌన్స్మెంట్ చేస్తారు అనమాట. ఇస్రో చెప్తుంది తర్వాత ఫ్యూచర్ లో ఏమని, చంద్రయాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని 2025లో స్టార్ట్ చేస్తారా 26లో స్టార్ట్ చేస్తారా మనకు తెలియదు. 3 సంవత్సరాల టైం పీరియడ్ లో ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వాలి. ఏది, చంద్రయాన్ 3 అనేది. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారనుకోండి, 2025లో స్టార్ట్ చేశారు, 25, 26, 27కి కంప్లీట్ అవ్వాలి. అది చంద్రయాన్ 3 మిషన్ కంప్లీట్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత దాని రిజల్ట్ ద్వారా నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మూన్ మిషన్ ని ప్లాన్ చేసుకుంటాం. మళ్ళీ దేనికి, మనుషుల్ని పంపించడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఆబ్జెక్టివ్స్ చూడండి. ద మిషన్ వుడ్ ఎనేబుల్ ద ఇండియా టు సెల్ఫ్ సఫిషియంట్ క్రిటికల్ ఫౌండేషన్ ఫర్ ద టెక్నాలజీస్ ఫర్ ద మ్యాన్డ్ మిషన్. మనుషుల్ని పంపించడానికి కోసము మనకు ఒక టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ చేసుకుంటాం, అంతే కదా. చంద్రయాన్ 4 మిషన్ సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్ ఏంటిది, మనుషుల్ని పంపించడానికి కోసం మన టెక్నాలజీ డెవలప్ చేసినట్టే. ఓకే, పోయి రిటర్న్ వస్తుందంటే ఇక దాంట్లో మనుషుల్ని కూడా పెట్టి పంపిస్తే అది కూడా రిటర్న్ వస్తుందనే కదా మీనింగ్. సో అలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. లూనార్ శాంపుల్స్ రిటర్న్ అండ్ సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ద లూనార్ శాంపుల్స్ అండ్ ప్లాన్ ఫర్ అసోసియేటింగ్ ద సో త్రూ ద చంద్రయాన్ 4 అండ్ సైంటిఫిక్ మీట్స్ వర్క్ షాప్స్ ఆల్రెడీ ఇన్ ద ప్లేస్. ద మిషన్ ఎన్ష్యూర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సో క్యూరేషన్ అనాలిసిస్ ఆఫ్ ద రిటర్న్ శాంపుల్స్. ఏవైతే శాంపుల్ తీసుకొచ్చామో రిటర్న్ శాంపుల్స్ అక్కడ నుంచి అవన్నీ కూడా ఏం చేయాలి, సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలి. అట్లాగే సో మనకి ఏం చేయాలి, సెల్ఫ్ సఫిషియెంట్ గా మన టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన శాంపుల్స్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి కూడా ఏముంటుంది, ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో వాటి యొక్క ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట దేని ద్వారా, ఈ చంద్రయాన్ 4 మిషన్ ద్వారా. నెక్స్ట్ వీనస్ ఆర్బిటార్ మిషన్. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి సెకండ్ ఇక్కడ మనకి సూర్యుడి తర్వాత ఎవరు ఉంటారు మనకి, సో మెర్క్యూరీ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు, వీనస్ ఉంటుంది. వీనస్ తర్వాత ఎవరు ఉంటారు, ఎర్త్ అనేది ఉంటుంది. సో వీనస్ కానీ ఎర్త్ కానీ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటాయి. సో కొంచెం అందువల్ల వీటిని సిస్టర్ ప్లానెట్స్ అని చెప్తుంటారు. ఏంటిది, సిస్టర్ ప్లానెట్స్. కానీ ఎర్త్ లో మనకి 78% ఏముంది, నైట్రోజన్ తో ఫిల్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ వీనస్ అనేది మనకి సో ఆల్మోస్ట్ 96.5% అనేది కార్బన్ డైఆక్సైడ్ తోటి ఫిల్ అయి ఉంటుంది. అర్థమైందా?
సో అందువల్ల దీన్ని హాటెస్ట్ ప్లానెట్, అన్ని ప్లానెట్స్లలో హాటెస్ట్ ప్లానెట్ ఇదే జనరల్ గా. ఎందుకంటే సో అట్మాస్ఫియర్ అనేది చాలా థిక్ గా ఉంటుంది, థిక్ అట్మాస్ఫియర్. ఇది ఇక్కడ చాలా థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం 96.5% అనేది కార్బన్ డైఆక్సైడ్ తోటే నిండి ఉంటుంది వీనస్. ఎందుకంటే కంటిన్యూగా అక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది అనేది ఒక అంచనా, కంటిన్యూగా వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది అనేది ఒక అంచనా. అండ్ నెక్స్ట్ ఇది ఎర్త్ లాంటి ప్లానెటే, కానీ ఎందుకు అలా అయ్యింది అనేది ఎవరికి తెలియదు, దాని మీదే మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఎర్త్ పైన ఇక్కడ తీసుకుంటే మనకి చూడండి ఆన్ గోయింగ్ వీనస్ వాల్కానిక్ యాక్టివిటీ. సో ఇలా వీనస్ అనేది ఇలా ఉంటుంది. సో ప్లానెట్ కనుక వీనస్ ప్లానెట్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇది కంటిన్యూగా అక్కడ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ వీనస్, సో వీనస్ ప్లానెట్ ఏదైతే ఉందో అక్కడ కంటిన్యూగా వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి మనకి జరుగుతూ ఉన్నాయి. సో 96.5% అనేది కార్బన్ డైఆక్సైడ్ తో నిండిపోయి హాటెస్ట్ ప్లానెట్ ఏంటిది? వీనస్, ద ఓన్లీ ప్లానెట్ విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ ఫీమేల్ గాడెస్. ఫీమేల్ గాడెస్ తర్వాత ఒకే ఒక ప్లానెట్, అన్ని కూడా ప్లూటో, నెప్ట్యూన్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా మెయిల్ గాడ్స్. ఒకే ఒక ప్లానెట్ ఫీమేల్ గాడ్ తోటి ఉంది, అది ఒకటే వీనస్ మాత్రం. అందుకే నా వీనస్ ఏ నువ్వేనమ్మా అంటారు కదా బద్రీ సినిమాలో. వీనస్ ఏ నువ్వేనమ్మా అంటే యు ఆర్ మై ఫీమేల్ అని చెప్పేసి, లేదంటే వీనస్ మీనింగ్ ఈజ్ వాట్ బ్యూటిఫుల్ అండ్ గ్లోరీ గాడ్ అని చెప్పేసి. ఓకే, సో అమ్మాయిని దాంతో పోలుస్తున్నాడు, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. దాని పక్కన పెట్టేస్తే ద మిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ద వాట్ అకంప్లీష్డ్ ఆన్ ద ఆపర్చునిటీ అవైలబుల్ డ్యూరింగ్ ద మార్చ్ 2028. మార్చ్ 2028 నాటికి మనకు ఏంటిది? సో మనము వీనస్ పైన కూడా మిషన్ ని లాంచ్ చేయడానికి మిషన్ అనేది అకంప్లీష్ చేయాలని చెప్తున్నారు. సో ఫండింగ్ అనేది ఈ వీనస్ ఆర్బిటార్ మిషన్ కి 1236 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. దీంట్లో 824 కోట్లు అనేది ఓన్లీ అంటే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయడానికి కోసం. అంటే అక్కడికి వెళ్ళాలి కదా మనం, ఏదైనా ఒకటి తయారు చేసి పంపించాలి కదా. చంద్రుని పైనకి పంపించినప్పుడు కూడా మనకి ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ పంపించాం కదా. సో అట్లానే ఇక్కడ కూడా సో దీనికి వాళ్ళు డిజైన్ చేస్తారు వీనస్ పైన. అంతే మరి అది ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉండి అంత తట్టుకోవాలంటే అక్కడ 490 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. మరి అంత తట్టుకోవాలంటే అక్కడ మిషన్ ని పంపించాలంటే దానికి చాలా మనము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వీనస్ ప్లానెట్ కి. సో కాబట్టి వీనస్ దగ్గరికి కూడా మనకి 2020 మార్చి 28 నాటికి మనం వీనస్ పైన కూడా మనం అడుగు పెట్టాలని చెప్పేసి కలలు కంటున్నాము. దాని పేరు ఏంటి? వీనస్ ఆర్బిటార్ మిషన్. వీనస్ ఆర్బిటార్ మిషన్. సో 1236 కోట్లతోటి అప్రూవల్ అనేది తెలపడం జరిగింది దీనిపైన వీనస్. ఒకవేళ వీనస్ ప్లానెట్ అనే దాని గురించి చూస్తే మనకి డెన్స్ అట్మాస్ఫియర్ చూడొచ్చు. 96.5% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంటుంది. జస్ట్ 3.5% మాత్రమే నైట్రోజన్ ఉంటుంది వీనస్ ప్లానెట్ లో. అండ్ టెంపరేచర్ కనుక తీసుకుంటే మీకు 460 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ ద టెంపరేచర్ ఉంటుంది. అండ్ 9.3 సో మెగా పాస్కల్స్ సో 93 బార్స్. అంటే భూమిపై కన్నా 9 times ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అట్మాస్ఫియర్ చాలా థిక్ ఉంటుంది. మన దగ్గర అట్మాస్ఫియర్ తిన్ని ఉంటుంది భూమి పైన, కానీ అక్కడ అట్మాస్ఫియర్ థిక్ ఉంటుంది. దాదాపు ఎత్తు పైన మన యొక్క 1 atmosphere కదా. ఇక్కడ మన యొక్క యావరేజ్ మన ప్రెషర్ ఎంత? 1 atmosphere. మన ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 atmosphere. అక్కడ 9 atmospheres ఉంటుంది. అక్కడ టెంపరేచర్ ఎంత? మన దగ్గర 27 degrees. ఎర్త్ యొక్క టెంపరేచర్ ఎంత? యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ ఎంత? 15 degrees Celsius. యావరేజ్ టెంపరేచర్ అట్మాస్ఫియర్ ఎంత? 27 degrees. కానీ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద వీనస్ ప్లానెట్ తీసుకుంటే మనకి 464 degrees Celsius ఉంది. ఎందుకంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి కంటిన్యూగా అక్కడ మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్ తోటే నిండిపోయింది వీనస్ ప్లానెట్. దానిపైన మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పర్పస్ లో కూడా. అండ్ దానివల్ల చూడండి మనం ఏం చేయాలనుకుంటున్నాం చూడండి. ద ఆర్బిట్ మనం ఏదైతే మనము 824 కోట్లతోటి మనము స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది వీనస్ యొక్క దేని గురించి స్టడీ చేస్తుంది అంటే ఇవన్నీ స్టడీ చేస్తుంది. వీనస్ యొక్క సర్ఫేస్ కానీ అండ్ సబ్ సర్ఫేస్ కానీ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అండ్ సన్ వీనస్ ని అట్మాస్ఫియర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇవన్నిట్ల గురించి మనము సో స్టడీ చేస్తాం. దాంతో పాటు ద స్టడీ అండర్లయింగ్ ద వాట్ కాజెస్ ఆఫ్ ద వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వీనస్ విచ్ ఈస్ బిలీవ్డ్ టు బి వన్స్ హ్యాబిటబుల్ అండ్ క్వైట్ సిమిలర్ టు ద వాట్ ఎర్త్. ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవా అంటే జీవులు బతకడానికి అవకాశం ఉన్నటువంటి ప్లానెట్ ఎర్త్ లాంటి ప్లానెట్ అనేది మనం ఒకప్పుడు అనుకున్నాం. కానీ ఎందుకు ఇలా మారింది మనకు తెలియదు. అక్కడ నిజంగా జీవం ఉందంటే ఇప్పటివరకు ఎవరు దాన్ని కనిపెట్టలేకపోయినారు, మనకు క్లారిటీ లేదు. కానీ నిజంగా ఎర్త్ లాగా ఉండే ప్లానెటే ఒకప్పుడు ఎర్త్ లాగానే ఉండేది, కానీ ఎందుకు ఇలా అయ్యింది, అసలు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవడానికి కోసం ట్రై చేస్తున్నాం. అందుకోసమే ఈ వీనస్ ఆర్బిటార్ మిషన్ ని మనం తయారు చేస్తాం. అయితే ఎర్త్ ని వీనస్ ఏమంటాం? సిస్టర్ ప్లానెట్స్ అంటాం. సో వీనస్ ని కానీ ఎర్త్ ని రెండింటిని కలిపి ఏమంటాం? సిస్టర్ ప్లానెట్స్ అంటాం. పక్కనే ఉంటాయి, సేమ్ సైజ్ లో ఉంటాయి, సేమ్ లాగా ఉంటాయి కాబట్టి వీనస్. కానీ సేమ్ లాగా ఉంటాయంటే అట్మాస్ఫియర్ అవి కాదు, జస్ట్ సైజ్ కానీ రేడియస్ కానీ వాటి విషయంలో సేమ్ ఉంటాయి, కానీ కండిషన్స్ అన్ని వేరు.
భూమి మీద 1 atmosphere, అక్కడ 9 atmosphere చూస్తే భూమి మీద ఎంత 15 degrees Celsius ఎర్త్ టెంపరేచర్, అక్కడ వీనస్ యొక్క టెంపరేచర్ ఎంత 460. సో ఎంత వేరియేషన్ ఉంది. ఇక్కడ నైట్రోజన్, అక్కడ కార్బన్ డైఆక్సైడ్, ఆ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అవన్నిట్లో కూడా సేమ్ సైజు, సేమ్ రేడియస్, దగ్గర దగ్గర పక్క పక్కనే ఉండడం వల్ల మళ్ళీ సిస్టర్ ప్లానెట్స్ అన్నారు. ఒకసారి రెండిట్లో కూడా చూడండి. సూర్యుని నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ తీసుకుంటే మనకి ఇట్లా ఇది సన్ కనమ్మా. సన్ తర్వాత మనకి మెర్క్యూరీ తర్వాత ఏమొస్తుంది, సో మనకి వీనస్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది, మనకి ఎర్త్ అనేది రావడం అనేది జరుగుతుందా లేదా. ఎర్త్ అనేది ఖచ్చితంగా కొద్దిగా దూరంలో ఉంటుంది, అవునా. ఎర్త్ అనేది ఖచ్చితంగా దూరంలో ఉంటుంది, వీనస్ అనేది దగ్గరగా ఉంటుంది ఎవరికి, సన్ కి. ఓకే చూడండి, వీనస్ అనేది 67 మిలియన్ అంటే 108 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎవరికి, సన్ కి. కానీ ఇది 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఏది, ఎర్త్ అనేది ఎవరికి, సన్ కి. ఎందుకంటే దగ్గర కదా. సో ఇది ఇక్కడ తీసుకుంటే ఇది 103 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే సూర్యుని నుంచి, ఇది 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఏది, ఎర్త్ అనేది. ఓకే నెక్స్ట్ రేడియస్ కనుక తీసుకుంటే చూడండి, ఆల్మోస్ట్ ఇది 6300 కిలోమీటర్స్ ఆఫ్ ద రేడియస్ ఉంది ఎవరికి, ఎర్త్ యొక్క రేడియస్. సో మనం ఈ రేడియస్ కనుక కన్జర్వేషన్ లోకి తీసుకుంటే 6378 కిలోమీటర్స్ ఉంది. వీనస్ యొక్క రేడియస్ అని తీసుకుంటే 6052 కిలోమీటర్స్ ఆఫ్ ద రేడియస్ ఉంది ఎవరికి, వీనస్ కి. సో దీనికి తీసుకుంటే 6300 అంటే ఆల్మోస్ట్ సిమిలర్. కానీ టెంపరేచర్స్ చూస్తే సో యావరేజ్ గా టెంపరేచర్స్ అనేది పగిలిపోతాయి. ఇక్కడ 900 degrees Celsius, లేదంటే ఇక్కడ 480 degrees Celsius అనేవి ఉన్నాయి. అంటే ఇది ఫారెన్ హీట్స్ లో తీసుకుంటే మన ఎర్త్ యొక్క టెంపరేచర్ ఎంత 15 degrees Celsius, కానీ ఇక్కడ తీసుకుంటే 480. ఓకేనా, ఇది లేదంటే 59 ఫారెన్ డిగ్రీస్ అండ్ 900 ఫారెన్ డిగ్రీస్ పక్కన పెట్టేద్దాం. మనకి సెంటిగ్రేడ్స్ అలవాటు అయినాయి కాబట్టి ఇక్కడ 15 degrees Celsius, ఇక్కడ 480 degrees Celsius ఆఫ్ ద టెంపరేచర్ ఉంది. అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ తీసుకుంటే 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ భూమి మీద ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఆల్మోస్ట్ 96% ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్, 3% నైట్రోజన్ ఉంటుంది. 96% కార్బన్ డైఆక్సైడ్ అండ్ 3% నైట్రోజన్ ఉంటుంది. అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటాయంటే చాలా థిక్ గా బ్లాంకెట్ లాగా ఉంటుంది, చాలా థిక్ ఉంటుంది, చాలా థిక్ అట్మాస్ఫియర్. ఓకే సో గాలులు కూడా అంత ఈజీగా మూవ్ అవ్వదు, థిక్ అట్మాస్ఫియర్ ఉంటే అంత ఈజీగా మూవ్ అవ్వదు మనకి. సో కాబట్టి థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మరి ఎందుకు ఇలా ఉంది, దీని కథా కార్త ఏంటంటే మనకు తెలియదు. జస్ట్ ఇది ఎర్త్ యొక్క సిస్టర్ ప్లానెట్ ఎందుకు అంటున్నామంటే గింతే, రేడియస్ దాని మాస్ కానీ రేడియస్ కానీ ఈక్వల్ ఉండడం వల్ల తప్ప లేకుంటే ఏం లేదు. బట్ అన్ని వేరియేషన్సే ఉన్నాయి మనకి పక్క పక్కన. సో కాబట్టి ఇవి రెండు ఎర్త్కు వేరియేషన్. కానీ ఇంత వేరియేషన్ ఉన్నా కానీ ఒకప్పుడు లైఫ్ ఉండేది ఎర్త్ లాగానే ఇక్కడ కూడా హ్యాబిటబుల్ ప్లానెట్, ఒక లైఫ్ ఉండడానికి అవకాశం ఉన్న ప్లానెట్ లాగా గుర్తించినారు దీన్ని, వీనస్ ని. ఒకప్పుడు ఎర్త్ లాగానే ఉంటుంది అని. కానీ ఎందుకు అక్కడ ఏమైంది అనేది ఎవరికి తెలియదు. సో దాన్ని మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, అందుకే ఏమన్నాడు, ద స్టడీ ద అండర్లయింగ్ ద కాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వీనస్ which was once believed that it is a what habitable planet. మనుషులు ఉండడానికి నివాస యోగ్యంగా ఉన్నటువంటి ప్లానెట్ లాగానే గుర్తించాం. కానీ ఎందుకు ఇలా అయ్యింది అనేది తెలియదు. సో అదే మరి మనుషులు ఉండేటోళ్ళంటే మన కార్బన్ డైఆక్సైడ్, మరి ఆడ కూడా ఎవరు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని బ్రతికే మనుషులు ఉండొచ్చేమో మరి మనకు తెలియదు. మనం అంటే ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, వేరే జీవులు కార్బన్ డైఆక్సైడ్ కూడా పీల్చుకోవచ్చు కదా. ఇప్పుడు ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాయి కదా, అట్లనే మనలాంటి మనుషులు లాంటి జీవులు ఉండి వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ తో బతికే వాళ్ళు ఉండొచ్చేమో, మనకు తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్. ఓకే సినిమాలలో చూపిస్తారు కదా అట్లా. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనేది 4th స్కీమ్. మనకు ఆల్రెడీ ఏముంది, SSLV, ASLV, PSLV, GSLV, Mark 3 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లలో అడ్వాన్స్డ్ వర్షన్ ఏంది, ఇదే కదా, GSLV Mark 3. సో GSLV Mark 3 అనేది మనకు అడ్వాన్స్డ్ వర్షన్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్ లలో. అదే మనకి హైయెస్ట్ వెయిట్ ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ వెయిట్ ని తీసుకెళ్లే లాంచ్ వెహికల్ ఏంటిదంటే ఇదే. ఇవన్నీ కూడా దానికన్నా తక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నామంటే మన GSLV Mark 3 కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ ని తీసుకెళ్లాలని నిర్మించాలి. GSLV సో Mark 3 కన్నా ఇంకా 1.5 times ఎక్కువగా వెయిట్ ని తీసుకెళ్లడానికి మనము కొత్తది ప్లాన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆకాంక్షిస్తుంది. GSLV Mark కన్నా కూడా 1.5 times ఎక్కువ ట్రై చేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు లాజిక్ ప్రకారం GSLV చూద్దాం ఒకసారి. GSLV Mark 3 అనేది ఇండియాలో హైయెస్ట్ వెయిట్ ని తీసుకెళ్తుంది. మరి ఇది తీసుకెళ్తే చూడండి, ఇది GSLV యొక్క స్పెసిఫికేషన్స్ అని తీసుకుంటే GSLV Mark 3 యొక్క స్పెసిఫికేషన్. సో 43 హైట్ డయామీటర్ ఇంతుంది, మనకు అవసరం లేదు. సో మీరు చూడండి, పేలోడ్ ని ఎంత పేలోడ్ ని తీసుకెళ్ళగలదు, 4000 kg పేలోడ్ ని తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. దేంట్లోకి, సో మనకి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి. అండ్ మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకుంటే మనకి సో 600 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ వరకు దాదాపు మనకి ఇది 8000 kg తీసుకెళ్ళగలదు. 8000 kg తీసుకెళ్ళగలదు. ఓకేనా. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ఇప్పుడు లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడనే ఉంటుంది కదా, మన తక్కువ హైట్ లో ఉంటుంది. సో ఇక్కడ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే మనకి ఇంకా పైన ఉంటాయి కదా. సో జియో స్టేషనరీ ఆర్బిట్స్ అంటే మనకి 36,000 కిలోమీటర్స్ హైట్ లో ఉంటుంది కదా. ఇక్కడ వరకు అయితే లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి అయితే ఒక 600 కిలోమీటర్ల హైట్ వరకు. సో ఇది దాదాపు 800 kg. సో
మాస్ ని లిఫ్ట్ చేయగలదు, 800 kg మాస్ ని తీసుకెళ్లగలదు. ఇక జియో స్టేషనరీ జియో సింక్రోనస్ ఆర్బిట్లలోకి తీసుకెళ్తే ఇక్కడికి 4000 kg మాస్ ని తీసుకెళ్లగలదు. ఓకే, సో ఇది ఇక్కడ 3600 మీటర్స్ 36,000 మీటర్స్ హైట్ ఉంటుంది కదా జియో స్టేషనరీ, ఆ హైట్ లోకి 400 kgని అండ్ లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి అయితే సో 800 kgని తీసుకెళ్లగలదు. లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 800 kg, సో ఈ హై ఎర్త్ ఆర్బిట్ లోకి ఇంత మనకి వెయిట్ ని తీసుకెళ్లగలదు. ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నాం, మనకి ఇది కాదు ఇంతకన్నా ఎక్కువ, ఇంకా దీనికన్నా 1.5 టైమ్స్, దీనికన్నా ఇంకా 1 టైమ్స్ పెరగాలంట. దీనికన్నా 1 టైమ్స్ పెరగడానికి కోసం మనం ట్రై చేస్తున్నాం. దానికోసమే ఇప్పుడు ఏం చేయాలా, కొత్త లాంచ్ వెహికల్ తయారు చేయమని చెప్తుంది. ఎందుకంటే రేపటి రోజు మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ కడుతున్నాము, చంద్రమండలం పైకి మనుషుల్ని తీసుకెళ్లాలంటున్నాము, వీనస్ పైన ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకుంటున్నాము. ఇవన్నీ చేయాలంటే ఏంటిది మరి, ఇది సరిపోదు. ఇవన్నీ చేయాలంటే ఈ లాంచ్ వెహికల్ సరిపోదు, ఎక్కువ వెయిట్ ని లిఫ్ట్ చేసే లాంచ్ వెహికల్ కావాలి. అప్పుడే ఎక్కువ మొత్తంలో పేలోడ్స్ ని పంపించవచ్చు, ఎక్కువ మొత్తంలో రియాక్టర్స్ ని పంపించవచ్చు, ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ని. సో కాబట్టి అందువల్ల ఇక్కడ ఏమంటుందంటే గవర్నమెంట్ వేరే లాంచ్ వెహికల్ ని తయారు చేయండి. ఇప్పటి వరకు ఉన్న లాంచ్ వెహికల్స్ ఇవే కదా. సో కాబట్టి ఇప్పుడు ఏమంటుంది, మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ని తయారు చేయమని చెప్పి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ని తయారు చేయమని. ఇప్పటి వరకు మనకి ఎంత, లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 800 kg, హైయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకుంటే మనకి 4000 kg లిఫ్ట్ చేయడానికి మాత్రమే మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. దేని ద్వారా, అది కూడా మన యొక్క GSLV మార్క్ D ద్వారా. ఇప్పుడు దీన్ని మించి ఇంకోటి తయారు చేయాలనుకుంటున్నాం. ఓకే, వాట్ ఈస్ దట్ చూద్దాం. సో ఆల్రెడీ ఇప్పటి వరకే మనకి ఇవే ఉన్నాయి. సో GSLV, PSLV, LVM, SSLV లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో 4 tons అనేది జియో సింక్రోనస్ శాటిలైట్ వెహికల్ లోకి లాంచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 10 tons అని ఇచ్చాడు. యాక్చువల్గా PAB లా 10 tons కెపాసిటీ లేదు మనకి. సో ఎంత, 8 tons. సో 8 tons కెపాసిటీ అనేది లాంచ్ చేయొచ్చు. ఇక్కడికి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి మనకి, సో అంటే 600 మీటర్స్ వరకు, 600 మీటర్స్ వరకు అయితే, 600 కిలోమీటర్స్ వరకు అయితే మనకి 8 tons లాంచ్ చేయొచ్చు. మరి ఒక 100 కిలోమీటర్స్ ఆఫ్ ద హైటెక్ తీసుకున్నాం అనుకోండి, 10 tons కూడా లాంచ్ చేయొచ్చు జనరల్ గా. ఓకే, సో లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో 100 కిలోమీటర్స్, ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి 100 కిలోమీటర్స్ తీసుకున్నాం అనుకో 10 tons లాంచ్ చేయొచ్చు. సో 600 కిలోమీటర్స్ తీసుకున్నాం అనుకో 8. సో ఇక్కడైతే మనకి 10 tons లాంచ్ చేయడానికి కూడా ఉంది. కానీ జియో స్టేషన్ ఆర్బిట్ లోకి అయితే మాక్సిమం ఎంత, 4 టన్నులు మాత్రమే తీసుకెళ్ళగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు పెంచాలని అనుకుంటుంది. ఎంత చూడండి, NGLV have the what? So 1.5 times అని చెప్పానా, 3 times 1. Okay, so sorry 3 times of the what present payload capacity, 3 times of the present payload capacity అంటున్నాం. ప్రజెంట్ పేలోడ్ కెపాసిటీ ఎంత, 800 kg ఉంది కదమ్మా సపోజ్ అనుకుందాం GSL, దాన్ని ఇంకా 3 times పెంచాలనుకుంటున్నాం. కాస్ట్ అనేది ఎంత తగ్గాల, 1.5 times కాస్ట్ తగ్గాలని చెప్తున్నాం. ఓకేనా, సారీ నేను పొరపాటున చెప్పాను, ఇక్కడ 3 times, దీనికన్నా ఎంత, సో 3 times కన్నా ఎక్కువగా ఏం చేయాలి, పెంచాలని చెప్తున్నాం. కాస్ట్ అనేది 1.5, కాస్ట్ అనేది 1 times తగ్గాలి. అండ్ దాని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అనేది ఏమవ్వాలి, పెరగాలి. కాస్ట్ అనేది సో తగ్గించాలి, ఎంత, 1 times తగ్గించాలి. దాని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అనేది పెంచాలి, ఎంత, 3 times పెంచాలి. లిఫ్ట్ కెపాసిటీ 3 times పెంచాలి, కాస్ట్ అనేది 1.5 times తగ్గించాలి. దానికోసం మీరు నెక్స్ట్ జనరేషన్ దానికోసం రెడీగా ఉండండి అని చెప్తున్నారు. దానికోసం సో 8,240 కోట్లు కేటాయించింది గవర్నమెంట్ అనేది. సో దీంతో ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ కాస్ట్ కానీ, 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ కానీ, ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కానీ, లాంచ్ క్యాంపెయిన్ కానీ, ఇవన్నీ కూడా రెడీ చేయండి, అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్ని కూడా కండక్ట్ చేయండి అని చెప్తున్నారు. చూడండి, అందువల్ల చూడండి దీనికి మనము కొత్త లాంచ్ వెహికల్ ని లాంచ్ చేయమని చెప్తుంది. D1 ఎక్స్పెరిమెంట్, D2 ఎక్స్పెరిమెంట్, D3 ఎక్స్పెరిమెంట్. రాబోయే 8 సంవత్సరాలలో కనీసము కొత్త లాంచ్ వెహికల్ ని తయారు చేసి కనీసం 3 ఫ్లైట్లన్నా దాని ద్వారా చేసి ఉండాలని చెప్తుంది. కొత్త లాంచ్ వెహికల్ ని తయారు చేయండి, దాని ద్వారా అట్లీస్ట్ 3 ఫ్లైట్స్ అన్నా కంప్లీట్ చేయాలి అది రాబోయే 8 years లోపల. అందువల్ల సో దీనికోసం 8,000 కోట్లు కేటాయించారు. 8,000 కోట్లతోటి మనకు 1 times కాస్ట్ తగ్గి 3 times ఎక్కువ మనకి మాస్ లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ ని తయారు చేయాలి. దాని ద్వారా కనీసం అప్పటి వరకు ఒక 3 ఫ్లైట్స్ అన్నా కంప్లీట్ అయి ఉండాలి, అంటే డెమో ఫ్లైట్స్. ఓకేనా, సో అప్పటి వరకు ఒక 3 ఫ్లైట్స్ అన్న కంప్లీట్ చేసి దాని టెక్నాలజీ అంతా మనకు అందుబాటులోకి తీసుకురావడానికి కోసం మీరు ట్రై చేయండి అని చెప్పి క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. చూడండి, NGLV విల్ బి, సో ఇక్కడ ఏమంటున్నాడు, డెమాన్స్ట్రేటెడ్ అంటే డెమోస్ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ ఎన్ని ఫ్లైట్లు అయ్యి 3 ఫ్లైట్స్ అనేవి టెస్ట్ చేయాలి. మనకు తెలియాలి కదా దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం PSLV తయారు చేయడానికే చాలా సంవత్సరాలు పట్టింది, ఎన్నో ఫ్లాప్స్ అయ్యాం. GSLV తయారు చేయడానికి ఎన్నో ఫ్లాప్స్ అయ్యాం. సో కాబట్టి అందువల్ల మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ సక్సెస్ అవ్వాలి అంటే దానికి మనం కొన్ని డమ్మీ ఎక్స్పెరిమెంట్ చేపట్టాలి కదా. డమ్మీ ఎక్స్పెరిమెంట్ ఏమంటాం మనం, డెమో అంటామా లేదా, డెమాన్స్ట్రేషన్ అంటామా లేదా, అలా అట్లీస్ట్ D1, D2, D3 3 డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్లు ఏం చేయాలా మనకి, సో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 3 డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలా, కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా,
ఓకే, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటిది? సో నెక్స్ట్ మనకి భారతీయ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కట్టుకోవడానికి మనకి ఏముంటది, అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ని తీసుకెళ్లొచ్చు కదా. అట్లాగే మనకి పెద్ద పెద్ద సాటిలైట్స్ లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ చేయడం జరుగుతుంది, హైయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ తక్కువ కాస్ట్ తోటి మనం ఎక్కువ వెయిట్ ని కూడా ఏం చేయొచ్చు, లిఫ్ట్ చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పేసి మనకు చెప్తాను. ఇది బెనిఫిట్స్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం కదా. సో కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఏముంటుంది మనకి, సో అలా మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది మనకి 4 ఎక్స్పెరిమెంట్లు, వాట్ ఎవర్ దిస్ 4 ఎక్స్పెరిమెంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఎక్స్పెరిమెంట్లు ఇవి ఉన్నాయి మనకి. ఓకే, ఇవి సో భారతీయ అంతరిక్ష స్టేషన్, అండ్ నెక్స్ట్ ఏంటి చంద్రయాన్ 4, అండ్ నెక్స్ట్ ఏంటి వీనస్ ఆర్బిటర్ మిషన్, అండ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. ఇవన్నిటిని కూడా సో క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది వీటన్నిటిలో కూడా. సో భారతీయ అంతరిక్ష మిషన్ కానీ, చంద్రయాన్ 4 కానీ, వీనస్ ఆర్బిటర్ మిషన్ కానీ, అండ్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్, ఇవన్నీ కూడా స్పేస్ కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఏంటి మనకి స్పేస్ కి సంబంధించింది. ఒకటి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి బయో రైడ్ అనే స్కీమ్ ని కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ ఆల్ ద పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో బయో రైడ్ అనే ఒక స్కీమ్ కూడా మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి, వాటిని కలిపేసి కొత్త 3వ స్కీమ్ ని యాడ్ చేసి 3 కలిపి ఒక పేరు పెట్టినారు. ఓకేనా, బయో రైడ్, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఓకే, సో ఏదైతే ఉందో బయో రైడ్ ఏదైతే ఉందో, సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇది జస్ట్ మీకు పేరులోనే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. సో బయోటెక్నాలజీ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. బయోటెక్నాలజీలో ఏం చేయాలా ఒకసారి లాజిక్ ఆలోచించండి. రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్మెంట్ చేయాలి. సో బయోటెక్నాలజీ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. దాన్ని విడదీసి చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. అంటే బయో రైడ్ అని మీరు డైరెక్ట్ గా పట్టి పెట్టామనుకో గుర్తుండదు. సో కాబట్టి అక్కడ నీకు రీసెర్చ్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇన్నోవేషన్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. రైడ్, సో RIED అంటే రైడ్ కదా, రైడ్ సినిమా ఉంటుంది కానీ అట్లా ఇక్కడ రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఓకేనా, ఏ ఫీల్డ్ లో, బయోటెక్నాలజీలో. అందుకని ఏమన్నారు, బయో రైడ్ అన్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ RID రైడ్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ మనకి. ఈ రైడ్ గుర్తుంటే చాలు మనకి. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, రైడ్. ఓకే, సో దీన్ని బయోటెక్నాలజీని మరింత డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మన యొక్క బయోటెక్నాలజీ ఎకానమీ, అంటే బయోటెక్నాలజీ ద్వారా మన యొక్క టోటల్ వాల్యూ ఆఫ్ ద బయోటెక్నాలజీ $300 బిలియన్ కి రీచ్ అవ్వాలి బై 2030 నాటికనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంటుంది. అంటే బయోటెక్నాలజీ ద్వారా ఇప్పుడు అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, చాలా వస్తువులు బయోటెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. సో బయోటెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేసే వస్తువుల యొక్క వాల్యూ కానీ, దాని యొక్క బిజినెస్ వాల్యూ అనేది దాదాపు సో $300 బిలియన్ కి రీచ్ అవ్వాలని చెప్తున్నాం. ఎందుకంటే అగ్రికల్చర్ లో బయోటెక్నాలజీ వాడుతున్నాం, ఫుడ్ లో బయోటెక్నాలజీ వాడుతున్నాము, ఫార్మాస్యూటికల్ లో బయోటెక్నాలజీ వాడుతున్నాము, మనుషులకు వచ్చే రోగాలలో కూడా బయోటెక్నాలజీ వాడుతున్నాము. ఇవన్నీ కూడా బిజినెస్, ఇది బయోటెక్నాలజీ ద్వారా చేసే బిజినెస్. ఈ బిజినెస్ వాల్యూ అనేది $300 బిలియన్ కి రీచ్ అవ్వాలని చెప్తున్నాం. ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఉన్నాం. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని దేని కిందకి వస్తాయి, బయోటెక్నాలజీ కిందకి వస్తాయి. ఈరోజు సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, బయట మార్కెట్లో అమ్ముతున్నామా లేదా? జెనెటికల్లీ మాడిఫైడ్ ఇప్పుడు బీటీ కాటన్ అమ్ముతున్నామా లేదా? బీటీ కాటన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ GM క్రాప్. అమ్ముతున్నాం కదా బీటీ కాటన్ ని. సో ఇలా ఆ వ్యాపారం యొక్క విలువ $300 బిలియన్ పెంచాలి. దేని యొక్క విలువ, బయోటెక్నాలజీ ద్వారా జరిగే వ్యాపారం యొక్క విలువ మనం పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, రైట్. అయితే ఈ స్కీమ్ ని మనకి ఆల్రెడీ సో 2020 మన 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ ఎంత, 2021 నుంచి కదా. సో 2021 నుంచి మన 2026 వరకు ఏంటి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్ కి అనుగుణంగానే దీనికి డబ్బులు కేటాయిస్తారట. ఎందుకు సార్ ఇలా, సార్ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు 1 year ఉంది కదా అంటే, ఆల్రెడీ దీంట్లో ఎందుకు ఇలా టైం పీరియడ్ ఇలా ఉందంటే చూడండి, మరి ఎందుకు ఇలా టైం పీరియడ్ ఇచ్చారంటే, ఆల్రెడీ దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ రైడ్ ఏదైతే ఉందో, సో మనకి బయో రైడ్, సో వాట్ ఎవర్ దట్ ఇస్ బయో రైడ్ ఏదైతే ఉందో, సో ఈ బయో రైడ్ లో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ బయో రైడ్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్ గానీ ఓల్డ్ స్కీమ్స్, అవి కొత్త స్కీమ్స్ కావు. ఓల్డ్ స్కీమ్స్ అవి ఎప్పటి నుంచి రన్ అవుతున్నాయి. సో అందువల్లనే మనకి టైం పీరియడ్ ఇప్పుడు ఫండింగ్ ఏమి ఇచ్చారు, సో 2020-21 నుంచి అండ్ 2025-26 వరకు బయో రైడ్ అనేది అమల్లో ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇగో ఇక్కడ ఉన్న ఫస్ట్ స్కీమ్ గానీ, ఇక్కడ ఉన్న సెకండ్ స్కీమ్ గానీ ఆల్రెడీ 2020 నుంచి అవి రన్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మనం యాడ్ చేసింది ఏంటిదంటే, ఇది ఒకటే కొత్తగా యాడ్ చేసాం ఇప్పుడు, ఏది బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ. ఇవి 2 ఓల్డ్ ఆల్రెడీ రన్ అవుతున్న స్కీమ్స్. ఇది ఓల్డ్ స్కీమే, ఇది ఓల్డ్ స్కీమే, ఇది కొత్తది ఎంటైర్లీ న్యూ అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 కలిపి
ఇది ప్లస్ ఈ మూడిట్లను కలిపి నౌ వి ఆర్ నేమ్డ్ ఇట్ యాజ్ వాట్ బయోరైడ్ అని పేరు పెట్టాం. ఇప్పుడు బయోరైడ్ అని పేరు పెట్టాం. సేమ్ అదే రైడ్ లో ఉన్నదే ఇక్కడ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నది అదే. మళ్ళీ చూడండి ఇక్కడ ఏముంది, రీసెర్చ్ అని ఉందా, అదే పేరు. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఉందా, అదే ఉంది ఇక్కడ. మళ్ళీ సేమ్ అవే. చూడండి రైడ్ అనే పేరు పెట్టడానికి రీజన్ అదే, మళ్ళీ అవే ఉన్నాయి. సో బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అదే ఉంది మళ్ళీ సేమ్. అండ్ కొత్తగా ఇప్పుడు ఏం యాడ్ చేస్తాం మనం, సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీని యాడ్ చేసి ఈ 3 స్కీమ్లను మెర్జ్ చేసి ఇప్పుడు మనం ఒకటే పేరుతో పిలుస్తున్నాం, ఏమని, బయోరైడ్ అని. ఇవి ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ 2020 నుంచి ఆ ఫండింగ్ అనేది ఇస్తూనే ఉన్నారు, రన్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మిగిలింది ఇంకో 2 సంవత్సరాలే కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసి వీటికి ఫండింగ్ తగ్గించి ఎక్కువ మొత్తంలో దీనికి ఇవ్వడానికి అవకాశం ఉంది మరి. ఓకే, సో అలా మనకి 9,000 కోట్లతోటి మనకి దీన్ని స్కీమ్ ని క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద 15th ఫైనాన్స్ కమిషన్ ఫ్రమ్ 2021 and 22 నుంచి 25-26 వరకు ఈ బయో రైడ్ అనే స్కీమ్ కి మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఈ బయో రైడ్ కింద ఏమేం చేస్తుంది గవర్నమెంట్ అంటే, సో ఇవే ఫస్ట్ వన్ సేమ్ మళ్ళీ అవే, ప్రమోట్ ద వాట్ బయో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. బయో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయాలి, అండ్ ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలి, అండ్ ఇండస్ట్రీ అకాడమిక్స్ వాళ్ళతో ఏం చేయాలి, కొలాబరేట్ అవ్వాలి, అండ్ సస్టైనబుల్ సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయాలి. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిది, బయోటెక్నాలజీని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటివి బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. బయోటెక్నాలజీని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటి ఏముంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెస్ట్ బీటీ కాటన్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్. లేదంటే బయోసిమిలర్స్ అంటాము, చాలా ఉంటాయి. బయోసిమిలర్స్ ని తయారు చేస్తుంటాము, లేదంటే మన జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ని తయారు చేస్తుంటాము, జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ ని. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని మనకి ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ జరగకుండా ఉండాలి, అందుకే ఏంటి సస్టైనబుల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని చేయాలి. ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ చేస్తే చాలా డేంజరస్. అందుకని మనం బీటీ బ్రింజాల్ ఇట్లాంటి వాటిని అలో చేస్తాం, ఇండియాలో అలో చేయట్లేదు. ఎందుకు బీటీ బ్రింజాల్ అలో చేయలేదంటే అది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి. సో అందువల్ల బీటీ కాటన్ అలో చేసాం కదంటే నాన్ ఫుడ్ క్రాప్ కట్ అలో చేశారు, అది కూడా ఎన్విరాన్మెంట్ తుక్కుగా డ్యామేజ్ చేసింది. సో సస్టైనబుల్ గా ఉండాలి, ఏమైనా మనం సస్టైనబుల్ గా ఉండాలి. అండ్ ఇవన్నీ ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ అకాడమిక్ తోటి ఏం చేయాలి, కొలాబరేషన్ చేయాలి. దేంట్లో, బయోటెక్నాలజీ ఫీల్డ్ లో. ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతారని కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం, మళ్ళీ అన్ని రట్టా కొట్టారు. సో ఆ రైడ్ లో అదే ఉంది కదా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోట్ చేయాలి, ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి, లింక్ అప్ అవ్వాలి, సస్టైనబుల్ ఏముండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఏంటిది, రీసెర్చ్ అనేది చేయాలి, అదే ఉంది. నెక్స్ట్ మనుషుల్ని డెవలప్మెంట్, నర్చరింగ్ ద వాట్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ ద వాట్ బయోటెక్నాలజీ సెక్టర్. బయోటెక్నాలజీలో ఏం చేయాలి, మనకి స్కిల్డ్ పర్సన్ ని పెంచాలి. ఎందుకంటే బయోటెక్నాలజీ వాళ్ళ రేపు ఎవరు చదువుతుంటే ఎవరు చదవట్లేదు, ఎందుకు, అసలు అంత లైఫే లేదని చెప్పేసి ఎవరు చదవట్లేదు. సో అందుకని చెప్పేసి సో హ్యూమన్ రిసోర్సెస్ కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ మిషన్ యొక్క బయోరైడ్ ఏదైతే ఉందో, ఈ బయోరైడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవన్నమాట. ఒకటి, బయో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయాలి, ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ అకాడమీతో లింక్ అప్ అవ్వాలి, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రమోట్ చేయాలి, అండ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ద్వారా ఎక్కువ మొత్తం రీసెర్చ్ చేయాలి. అట్లాగే హ్యూమన్ స్కిల్స్ ని కూడా, హ్యూమన్ రిసోర్సెస్ కూడా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంతకు ముందు చెప్పా కదా, చూడండి ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇట్ యూజెస్ ద వాట్ బయాలజికల్ సిస్టమ్స్ దట్ హ్యావ్ బీన్ ఇంజనీర్డ్ ఆర్ దట్ ఆర్ యూజ్డ్ అవుట్ సైడ్ ద న్యాచురల్ కంటెక్స్ట్ టు ప్రొడ్యూస్ అవర్ ప్రోడక్ట్. In the living system, particularly microorganisms and cell cultures are used to produce the molecules and materials on the commercial scale. Suppose yeast ఉంది, ఈస్ట్ ద్వారా ఏం చేస్తాం, మనకి ఇది వైన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, అది కూడా ఏంటి, ఒక టైప్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ని మనం వాడుతూ ఉంటాం, లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మార్కెట్ లో అమ్ముతుంటాం. అలాంటి వాటినే మనం ఏమంటాం, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సపోజ్ ఓఎన్జీసీ అనుకుందాం, సపోజ్ ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీసీ అనేది ఆయిల్ జాఫర్ అనే ఒక బ్యాక్టీరియాను తయారు చేసింది. ఏంటి, ఆయిల్ జాఫర్ అనే ఒక బ్యాక్టీరియాను తయారు చేసింది. ఇది ఏం చేస్తుంది ఈ బ్యాక్టీరియా, అప్పుడు ఎక్కడెక్కడైతే సముద్రంలో మనకి ఆయిల్ స్పిల్స్ జరుగుతాయో, ఆయిల్ స్పిల్స్ జరుగుతుంటాయి కదా, సముద్రాలలో ఆయిల్ స్పిల్స్ జరుగుతాయి. సో సముద్రంలో ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు అక్కడ మొత్తం ఆయిల్ అంతా కూడా, ఆయిల్లో ఏముంటాయి, జనరల్ గా హైడ్రోజన్ ఉంటుంది, జనరల్ హైడ్రోజన్, బెంజిన్ ఎక్కువ ఉంటుంది ఆయిల్లో. ఈ హైడ్రోజన్, బెంజిన్ ఇదంతా కూడా అక్కడ ఆయిల్ వాటర్ పైన అక్యుములేట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కి ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఆయిల్ యొక్క ఏం ఫామ్ అయింది, మనకి ఇక్కడ పెద్ద లేయర్ ఫామ్ అయింది అనుకుందాం. ఆయిల్ యొక్క లేయర్ ఫామ్ అయితే సన్లైట్ ఎంట్రీ అవుతుందా, సన్లైట్ ఎంట్రీ అవ్వదు. ఆ సన్లైట్ ఎంట్రీ అవ్వదు, ప్లస్ ఏం ఎంట్రీ అవ్వదు, ఆక్సిజన్ ఎంట్రీ అవ్వదు. ఆక్సిజన్ ఎంట్రీ అవ్వకుండా ఇవన్నిట్లో ఏమైతే మనకి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగి మనకి ఇవన్నీ ఏమైతే చనిపోతాయి. ఇదంతా జరగద్దంటే ఏం చేయాలా, ఎక్కడన్నా ఆయిల్ స్పిల్ జరిగితే ఆ ఆయిల్ అంతా తినేయాలా. తినేయడానికి కోసమే సపరేట్ ఈ ఆయిల్ జాఫర్ అనే బ్యాక్టీరియాని తయారు చేస్తాం.
ఈ ఆయిల్ జాఫ్రా అనే బ్యాక్టీరియాను అమ్ముతూ ఉంటుంది ఓఎన్జీసీ, అమ్ముతూ ఉంటుంది. ఈ వేరే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు వేరే దేశాలు. ఎవరెవరైతే సముద్రాలలో ఆయిల్ స్పిల్లేజ్ జరిగినాయో అయితే అప్పుడు దీన్ని అక్కడ బ్యాక్టీరియా వదిలేస్తే ఆ బ్యాక్టీరియా దాన్ని తింటూ ఉంటుంది, ఎందుకంటే దానికి ఆహారం అది. సో అలా ఇలాంటి వాటన్నిటిని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. అంటే మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇట్లాంటి కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకు తెలియదు అవి అంతే. సో కాబట్టి ఏంటిదంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఇట్లాంటి పర్టికులర్లీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేదంటే సెల్ కల్చర్స్ ని కానీ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి మన ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసి వాటి మార్కెట్లోకి అమ్ముతూ ఉంటాం అనమాట. లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క వాటి యొక్క పార్ట్స్ ని కానీ యూజ్ చేసి వస్తువులను ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో అమ్ముతుంటాం. ఇప్పుడు బీటీ కాటన్ ఉంది, డిఎన్ఏనే కదా చేంజ్ చేసింది మనం. బీటీ కాటన్ కానీ ఇవన్నిట్లో ఏం చేస్తున్నాం మనం? సో డిఎన్ఏనే కదా చేంజ్ చేస్తుంది మనం. సో డిఎన్ఏ చేంజ్ చేసి మనం మాడిఫై చేసి అమ్ముతున్నామా లేదా? ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏమంటాం? బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. దీన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ బయో ఫౌండరీ. బయో మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏమేమి ప్రమోట్ చేయాలా? అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీని పెంచాలి, ఈ బయో ఎకానమీని పెంచాలి, కమర్షియలైజేషన్ ఆఫ్ ద వాట్ బయో బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ, అండ్ ఎక్స్పాండింగ్ ఆఫ్ ద వాట్ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానీ, అండ్ ఇంటెన్సిఫైయింగ్ ద వాట్ ఎంటర్‌ప్రెన్యూరియల్ మూవ్మెంట్. ఇవన్నీ చేయాలంట దేంట్లో? ఈ ఫీల్డ్ లోపల. ఏ ఫీల్డ్ లో? బయో మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మేజర్ గా హెల్ప్ అయ్యేది దీనికి ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ అయ్యేది ఏ సెక్టార్? అగ్రికల్చర్ సెక్టారే ఎక్కువ మొత్తంలో సో డెవలప్ అవుతుంది. దాని ద్వారా మనం బయో ఎకానమీని డెవలప్మెంట్ చేయాలి. మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం మనం? $300 billion అంటున్నాం కదా. సో $300 billion బై విచ్ ఇయర్? 2030 నాటికి $300 billion అనేది డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం, అంటే డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. $300 billion అనేది. ఓకే, సో అది. సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకోకండి, బట్ జస్ట్ హ్యావ్ ఏ ఐడియా. సో ఏం చేయాలనుకుంటున్నాను? బయో మ్యానుఫ్యాక్చరింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటిది? బయో ఫౌండరీ ఏదైతే ఉందో, వాట్ ఈస్ మీన్ బై బయో ఫౌండరీ? సో ఈ బయో ఫౌండరీ ఏదైతే ఉందో, సో ఈ బయో ఫౌండరీ ఏంటిదంటే మామూలుగా ఈ బయో ఫౌండరీలో ఉన్నటువంటి స్టెప్స్ గురించి మాట్లాడదాం. సో బయో ఫౌండరీ ఇస్ ద ప్లేస్ వేర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ మీట్స్ ఏమంటున్నాడు? ఆటోమేషన్ అంటున్నాడు. మీరు ఆలోచించండి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిదమ్మా? మనం తయారు చేస్తాం ఏదైనా ఒక డిఎన్ఏ ఉంటే ఆ డిఎన్ఏని కట్ చేసి ఆ డిఎన్ఏని మాడిఫై చేసి మనం బీటీ కాటన్ ని తయారు చేస్తాం. ఇప్పుడు సపోజ్ బయో ఫౌండరీ అంటే నథింగ్ బట్, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బీటీ కాటన్ ఉంది కదమ్మా. సో బీటీ కాటన్ ఉంది. సో బీటీ కాటన్ అనే సీడ్ ఉందా? ఈ సీడ్ లోపల మనం ఇది కాటన్ సీడ్ అనుకుందాం. ఇది బీటీ అంటున్నాము కదా. సో బీటీ అంటే ఏంటిది? ఇక్కడ బ్యాసిల్లస్ తురింజెనసిస్ కదా. సో బ్యాసిల్లస్ తురింజెనసిస్ అనే ఒక బ్యాక్టీరియాని మనము పాయిజన్ సిక్రెటింగ్ బ్యాక్టీరియా, ఈ పాయిజన్ సిక్రెటింగ్ బ్యాక్టీరియాని మనం దీంట్లో పెట్టామనుకుందాం. దాన్ని ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ అని సీక్రెట్ చేస్తుంది. ఇది బ్యాసిల్లస్ తురింజెనసిస్. అది టాక్సిక్ సబ్స్టెన్స్ అని సీక్రెట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఇది పత్తి పంట అనేది పెట్టిన తర్వాత ఇలా గ్రో అయిన తర్వాత ఏమైతుందంటే దాన్ని ఆకుల్ని వేరేవి తినవు. సో ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీవ్స్ అనేవి వేరేవి తినదు. కానీ ఇదంతా ఎవరు తయారు చేశారు? మనుషులు కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే, తోకే ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇవన్నీ తయారైనాయి. మళ్ళీ చెప్తాను, ఇదంతా ఎవరు తయారు చేశారు? బీటీ కాటన్ ని మనుషులే తయారు చేశారు. నార్మల్ ఉన్న సీడ్స్ ని తీసుకొని ఆ సీడ్స్ లోకి బ్యాసిల్లస్ తురింజిస్ అనే ఆర్గానిజాన్ని ప్రవేశపెట్టి సో ఒక సీడ్ ని తయారు చేశారు. ఆ సీడ్ భూమిలో వేస్తే మొలకెత్తితే దాంట్లో ఉన్న టాక్సిన్ అనేది ఏమైనా ఇన్సెక్టిసైడ్స్ వస్తే ఈ ఆకుల్ని తింటే, సో ఈ లీవ్స్ ని తింటే ఆ ఇన్సెక్టిసైడ్స్ కానీ లేదంటే ఆ పెస్ట్స్ కానీ ఏమైతే చచ్చిపోతాయి, క్రాప్ అనేది ఏమైతే గ్రో అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ బీటీ కాటన్ ని తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరు తయారు చేశారు? ఇది దేనికి ఎగ్జాంపుల్? బయో మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సో దేనికి ఎగ్జాంపుల్? ఇది బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్, రైట్? సో ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎవరు తయారు చేశారు? మనుషులే కదా. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎవరు? మనుషులు. ఎన్నిసార్లు చెప్పినా. ఇప్పుడు ఏమంటున్నామంటే మనం ఇప్పుడు మనుషులు తయారు చేయరు. ఆటోమేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మన భాషలో చెప్పాలంటే అంటే మిషన్ లెర్నింగ్ ద్వారా ఆటోమేటిక్ గా, మనుషుల అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా జరగాలి ఈ ప్రాసెస్ అంతా. మనుషుల అవసరం లేకుండానే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా జరగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలో మనకు తెలుసు కదా. ఆల్రెడీ మనం ఎక్స్పెరిమెంట్ చేసాం, బీటీ కాటన్ ఎప్పటి నుంచో ప్రొడ్యూస్ చేస్తున్నాము. దాని ప్రాసెస్ ఏంటిది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఆ తెలిసిన దాన్ని ఏం చేస్తాం? ఆల్గారిథం రూపంలోనో కోడ్స్ రూపంలోనో మనం ఏం చేస్తాం? డిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మిషన్ లో పెట్టేస్తే మిషనే పని చేయాలి ఆటోమేటిక్ గా, మనుషుల అవసరం లేకుండా. అందుకనే సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అసోసియేషన్ విత్ వాట్? ఆటోమేషన్. ఆటోమేటిక్ గా జరగాలి మిషన్స్ ద్వారా. సో ఈ ప్రాసెస్ నే సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని వేటి ద్వారా చేస్తే? ఆటోమేషన్ ద్వారా చేస్తే. బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఆటోమేషన్ ద్వారా చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే బయో ఫౌండరీ అంటాము. ఓకే, సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని
దేని ద్వారా చేస్తే ఆటోమేషన్ ద్వారా, అంటే మనుషుల సహాయం లేకుండా మిషన్ల సహాయం ద్వారా చేస్తే, మిషన్ లెర్నింగ్ ద్వారా చేస్తే ద బయో మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ద యూజ్ ఆఫ్ ద వాట్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్, ఆర్ అదర్వైజ్ ద బయో మ్యానుఫ్యాక్చరింగ్ బై యూజింగ్ ద వాట్ ఆటోమేషన్ టెక్నిక్స్ చేస్తే అప్పుడు దాన్ని బయో ఫౌండరీ అంటాం. ఫ్యాక్టరీలలో మనుషులు పనిచేస్తారు, కానీ బయో ఫౌండరీలో మిషన్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అది ఎట్లా చేయాలో మనకు తెలుసు కాబట్టి దాన్ని ఏం చేస్తాం, డిజైన్ చేసి పెడతాం మనం. ఓకే, కంప్యూటర్ కానీ లేదంటే మిషన్కి ఏం చేస్తాం, ఆ డిజైన్ ఇస్తాం. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి, ఇగో డిఎన్ఏ పార్ట్స్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఇగో డిఎన్ఏ డిజైన్, అండ్ డిఎన్ఏని ఎట్లా కట్ చేయాలని డిజైన్ చేస్తాం. ఆ తర్వాత బిల్ట్ డిఎన్ఏని ఏం చేస్తాం, బ్యాక్టీరియాలో, ఈస్టో, డయాటమ్సో దేంట్లో ఈ డిఎన్ఏని మనం ఇన్సర్ట్ చేయాలో అది కూడా మనం సెటప్ ని బిల్డ్ చేసి పెట్టాం. ఆ తర్వాత టెస్టింగ్, సో క్లోనింగ్ కానీ అవి ఏం టెస్ట్ చేయాలో ఆ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ మిషన్ లో పెడతాం అనమాట, మీకు అర్థం అవ్వాలంటే. నెక్స్ట్ ఏం చేయాలా, సో నెక్స్ట్ ఆ డాటా ద్వారా అనాలిసిస్ చేసి అదేమైతే మనకి ఆటోమేటిక్ గా చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇది డిజైన్, బిల్ట్, టెస్ట్, లర్న్ అనే ప్రాసెస్ లోపల మనకి బయో ఫౌండరీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ 4 ఉంటాయి, DBTL అని. సో ఏంటిది, ఒకటి డిజైన్ చేయాలా, అండ్ నెక్స్ట్ బిల్డ్ చేయాలా, నెక్స్ట్ టెస్ట్ చేయాలా, నెక్స్ట్ ఏంటిది లర్న్ చేయాలా. దేని ద్వారా, మిషన్స్ ద్వారా. వేటి ద్వారా, మిషన్స్ ద్వారా ఇవన్నీ జరగాలి. ఇంతకుముందు ఎవరు చేసేవాళ్ళు, మనుషులు చేసేవాళ్ళు. కానీ మనుషులకు చేయాలంటే వ్యయప్రాసలకు కూడుకున్నది. ఇప్పుడు ఆల్రెడీ మిషన్లలో అంత ఇన్ఫర్మేషన్ పెడతాం, ఆ ఇన్ఫర్మేషన్ ఇది అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఇది మిషన్సే అనాలిసిస్ చేస్తాయి, మొత్తం మిషన్సే ఎక్స్పెరిమెంట్ చేస్తాయి అనమాట. అలా చేయడానికి కోసమే మనము ఇలా కొత్త ఈ బయో ఫౌండరీ అని తీసుకొచ్చాము. ఈ బయో ఫౌండరీ ఏముంటుంది, DBTT సైకిల్ ఉంటుంది. ఏది, సో కంప్యూటేషన్ ఆఫ్ ద వాట్ DNA జెనెటిక్ పార్ట్స్ కానీ, నెక్స్ట్ ఫిజికల్ అసెంబ్లీ ఆఫ్ ద వాట్ డిజైన్ DNA పార్ట్స్ కానీ, ఇవన్నిట్లో కూడా మనం చేస్తూ ఉంటాం DBTA. సో ఏంటిది, మనం డిజైన్ చేయడము, మళ్ళీ దాన్ని ఏం చేయడం, మనకి డిజైన్ తర్వాత దాన్ని బిల్డ్ చేయడము, బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయడం అండ్ లర్నింగ్ చేయడం అనే 4 స్టేజెస్ ఉంటాయి మనకి. అందుకోసమే సో ఇది డిజైన్ బిల్ట్ టెస్ట్ లర్న్ అనే 4 స్టెప్స్ పైన మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనుషుల ద్వారా కాకుండా మిషన్స్ ద్వారా, మెషిన్ లెర్నింగ్ ద్వారా బయో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, బయో ఫౌండరీ అంటాం. సో కాబట్టి ఇది కొత్త టర్మ్ కాబట్టి ఎగ్జామినేషన్ లో అంత డెప్త్ లో అడగకపోయినా జనరల్ గా నార్మల్ గా డెఫినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ హియర్, సో బయో ఫౌండరీ is a place where biomanufacturing meets the what, automation. చూడు, బయో ఫౌండరీ is a specialized laboratory or facility equipped with the what, automated tools and technology. బయో ఫౌండరీ ఏమంటున్నాడు, ఈ స్పెషలైజ్డ్ ఫెసిలిటీ లేదా లాబొరేటరీ. బయో ఫౌండరీ అనేది ఒక లాబొరేటరీ. ఆ లాబొరేటరీలో ఏముంటాయి మనకి, ఆటోమేటెడ్ టూల్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఉంటాయి. ఇవి ఆటోమేటెడ్ టూల్స్ అని టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయాలి, డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి, సో దాన్ని ఏం చేయాలి, టెస్ట్ చేయాలి, దాని ద్వారా రిజల్ట్ ని లర్న్ చేయాలి, తప్పైతే మళ్ళీ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. అలా బయో మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకు చాలా టైమ్స్ అనేది సేవ్ అవుతుంది. అంటే ఈ ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్ ని వాడుకుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో మనుషులు చేసే పనులని మిషన్ల ద్వారా చేపిస్తాం. అందుకే బయో మ్యానుఫ్యాక్చరింగ్ బై యూజింగ్ ద వాట్, ఆటోమేషన్ ఈజ్ నోన్ యాజ్ వాట్, బయో ఫౌండరీ. దానికోసం పెద్ద పెద్ద ల్యాబ్స్ కడతాం. ఆ ల్యాబ్ పేరు ఏంటి, బయో ఫౌండరీ. ఆ బయో ఫౌండరీలో ఏం చేస్తారు, మనకి డిజైన్, బిల్డ్, టెస్ట్, లర్న్ అంటే అన్నిట్లని టెస్ట్ చేస్తూ ఉంటాం అంతే. అర్థమైనా? ఇంతకుముందు మనుషులు కష్టపడి ఎక్స్పెరిమెంట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని కొంచెం సాఫిస్టికేటెడ్ చేయడానికి కోసం మిషన్ లెర్నింగ్ ని వాడుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? సో దీన్ని ఏమంటాం, బయో ఫౌండరీ అంటాం. అందుకనే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, బయోటెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ బయో ఫౌండరీ అండ్ ద బయో మ్యానుఫ్యాక్చరింగ్, మూడితను కలిపే మనం ఏమంటున్నాం, బయో రైడ్ అంటున్నాం. ఈ మూడితను కలిపి ఏమంటున్నాం, బయో రైడ్. బయోటెక్నాలజీ, సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, దీన్ని మూడితను కలిపి ఏమంటున్నాం, బయో రైడ్ అని చెప్తున్నాం. మూడితను కలిపే బయో రైడ్. సో దట్ ఈస్ ద బయోటెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద బయో ఫౌండరీ. ఈ మూడితను కలిపి బయో రైడ్ అని చెప్తున్నాం మనం. ఓకే, సో దీన్ని కూడా క్యాబినెట్ అనేది మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్? సో ఇది భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, వీనస్ ఆర్బిటర్ మిషన్, నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ అండ్ ద బయో రైడ్ అనేది మన క్యాబినెట్ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి వస్తుంది, బయోటెక్నాలజీ కిందికి వస్తుంది మనకి. ఓకే, మిగతావన్నీ కూడా సో డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్. ఇవన్నీ కూడా సో ఇవన్నీ చేయాల్సింది ఎవరు, ఇస్రో. ఇవన్నీ చేయాల్సింది ఇస్రో, అండ్ ఇది చేయాల్సింది ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు అమరావతిలో ఆఫర్ తో నడుస్తుంది. 1500 తగ్గించడం జరిగింది. సో
17, 18, 19, 20 4 రోజుల పాటు ఈ ఆఫర్ అని అవైలబిలిటీ ఉంటుంది. 1200 రూపీస్కి తీసుకునే వాళ్ళు తీసుకోండి. అలాగే ఎకనామిక్ సర్వే అనేది కూడా అవైలబిలిటీ ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వే 10 నుంచి 12 మార్కులు వస్తాయి. అది అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్లస్ ఇండియా ఎకనామిక్ సర్వే 2 అవైలబిలిటీ ఉన్నాయి పాలపిట్ ఆన్లైన్లో. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అలాగే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. మన అంతా కూడా ఇంగ్లీష్ మీడియం, అంటే యూట్యూబ్లో ఇప్పుడైతే ఎట్లా ఎక్స్ప్లెనేషన్ చెప్పానో అట్లనే ఉంటాయి క్లాసెస్. కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. పీడిఎఫ్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. పీడిఎఫ్ ముందర పెట్టుకున్న క్లాస్ వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. మీట్ యూ అగైన్.